చిరుధాన్యాల కోసం మొదలు పెట్టుకుంటున్నాము. అంటే మెయిన్ టాపిక్ చిరుధాన్యాలు అయినా సరే మన ఓవరాల్ గా మన హెల్త్ అంటే మన ఆరోగ్యం ఎంత బాగుండాలి, అది ఎలా చూసుకుంటే బాగుంటుంది, దాని ద్వారా మనం ఎలా అయితే మన జీవనం సాగించవచ్చు అన్నది ఈ సిరీస్ లో మనం తెలుసుకుందాము. ఏదో నాకు తెలిసిన కొంచెం చిన్న జ్ఞానం, చిన్న నాలెడ్జ్ మీకు షేర్ చేద్దామని తలపెట్టామండి ఈ ప్రోగ్రామ్ ని, కార్యక్రమాన్ని. ఎంతవరకు ఎంతమంది సద్వినియోగపరుచుకుంటే, ఎంతమంది మీ జీవితంలో దీన్ని ఆచరించాలి అని అనుకుంటే మీ జీవితాలు అంత బాగుంటాయి. ఎందుకంటే హెల్త్ అంటే ఏదో తినేయటం లేకపోతే ఏదైనా వేసేసుకోవడం, కడుపుకి నిండిపోయింది, కడుపు నిండింది అని అనుకుని మనం వెళ్తున్నాం, జీవితాన్ని అలా సాగిస్తున్నాం అనమాట. ఏంటంటే ఇప్పుడు ఆకలేసింది తినాలి, లేకపోతే తర్వాత ఎప్పుడైనా ఆకలేసింది తినాలి, లేకపోతే ఆకలి వేయకపోయినా సరే తినాలని అనిపించిందని తినేస్తున్నాము. సో ఇవన్నీ కూడాను ఈ తినడం అన్న దాని మీదే మన ఆరోగ్యం కానీ, మన శారీరక ఆహారం కానీ, శారీరక స్వస్థత కానీ, లేదు అంటే ఈ శారీరక ఆహారం మీదనే కూడా మన మానసిక స్వస్థత కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుంది. అది ఎవరు గమనించరు, దానికోసం ఎవరికి తెలియదు. కానీ ఈ మధ్యన తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానికోసం ఎలాగ దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, ప్యూరిఫై చేసుకోవాలి అని కూడా ఆలోచన చేసి చాలా మంది చేస్తున్నారు. యోగా కానీ, లేకపోతే వ్యాయామం కానీ, లేకపోతే హెల్త్ కాన్షియస్ అని పేరు మీద ఇంకేదైనా సరే. సో ఫస్ట్ ఏంటంటే మనం తినేది ఒకటి, మనం తీసుకునే అన్నం అన్నది చాలా పవిత్రమైనది, చాలా స్వస్థత చేకూర్చేది. నేను మాటికి స్వస్థత ఎందుకు అంటున్నానంటే అది అన్ని విధాలా కూడాను సరైన పదం అన్నమాట. బాగున్నాను, బాగోకపోవడం అన్నది ఎలా ఉన్నా సరే, స్వస్థత అన్నది మనకి తెలియకపోయినా సరే మన నుంచి, మనకు తెలియకపోయినా మన నుంచి బయటకు వచ్చేది, మనకు తెలియకపోయినా మనలోని ఉండి మనల్ని శుద్ధం పరిచేది స్వస్థత అన్నమాట. అయితే దీనికి ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఇది ఆహారం అన్నది ఎలా ఎందుకు తీసుకున్నాము అనుకుంటే, ఏది తినాలో అది తినాలి, ఏది తినకూడదో, ఏదైతే తినకూడని ఉంటాయో అవి తినడం మానేయాలి. ఇందులో ఫస్ట్ నేను చెప్పేది దీంతో మొదలు పెడతాను. మనం తినకూడనివి ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో, దేశకాల పరిమాణంలోని ఈ సిచ్యువేషన్ లో, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో మనం చెప్పుకుందాం. దాని తర్వాత హిస్టరీకి, పాస్ట్ కి వెళ్ళొచ్చు, దాని ముందు ఎలా ఉండబోతుందో కూడా మనం ఊహించవచ్చు. అయితే ఫస్ట్ ఇప్పుడున్న కాల పరిమాణంలో చూస్తే హాస్పిటల్స్ ఎక్కువ, డిసీజెస్ ఎక్కువ, అంటే రోగాలు ఎక్కువ, దాన్ని తగ్గించుకునే చికిత్సాలయాలు, అలోపతి మెడిసిన్, అందులోని అలోపతి మెడిసిన్ అన్నది చాలా ప్రబలంగా ఎక్కువైపోయింది. ఒక్క మనిషి రోజులో ఒక్క మెడిసిన్ కూడా తీసుకోకుండా ఉంటున్నాను అని చెప్పితే ఈ రోజుల్లో చాలా అద్భుతమైన ఇదే. ఆ గ్రూపులోకి వెళ్ళారు అంటే గనక మీరు చాలా మంచి దిశగా నడుస్తున్నట్టే అన్నమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది అందరికీ వర్తిస్తుందండి. వీళ్ళకి వర్తిస్తుంది, వీళ్ళకి వర్తించదు, వీళ్ళకి ఉపయోగపడుతుంది, వీళ్ళకి ఉపయోగపడదు అన్నది ఏది ఉండదు. ఒక్కసారి మీరు కనుక ఈ మెడిసిన్స్ నుంచి దూరం అవ్వాలనే యాక్చువల్లీ మా ఆకాంక్ష. బేసిక్ గా నేను ఒక హౌస్ వైఫ్ నండి, ఇంట్లోనే ఉండేదాన్ని, చదువుకున్నాను, ఉద్యోగం చేశాను 2 సంవత్సరాలు క్యాడ్ ఇంజనీర్ కింద ఇక్కడ హైదరాబాద్ లో, ఇన్ఫోటెక్ లో. దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత హౌస్ వైఫ్ కింద లీడ్ చేశాను. 20 years ఉండిన తర్వాత మా అమ్మగారు కానీ, మా అత్తయ్య మావయ్య కానీ వాళ్ళ హెల్త్ డిగ్రేడ్ అయిపోయి వాళ్ళు క్యాన్సరియస్ కండిషన్స్ లో ఉన్న స్థితిలో ఉన్నప్పుడు నాకు ఇలాంటి ఆహారం అనేది తీసుకోవాలి, ఇలా దానికన్నా ముందు కొంచెం ఒక 2-3 ఏళ్ళ ముందుగా కూడాను సాత్విక ఆహారంలోనే ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఎక్కువ బయట ఫుడ్, ఇప్పుడు బేకరీ అవ్వండి, ఈ కాలంలో బేకరీ అయినా అప్పుడు 25 years బేకరీస్ లో ఉన్నా సరే, ఏదైనా సరే బేకరీ ఫుడ్ అన్నది కామన్ గా అప్పటి నుంచి నడుస్తూ వస్తుంది, పట్టణం నుంచి పల్లెటూరు వరకు. ఇప్పటికీ కూడా విలేజెస్ లో చూస్తే బేకరీ ఐటమ్స్ మొత్తం, కూల్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్ అన్ని వచ్చేసాయి. ఎవరన్నా ఇంటికి వస్తే మన ఇది వరకు ఏమి ఇచ్చేవాళ్ళం అంటే మజ్జిగ ఇచ్చేవాళ్ళం, ఒక నిమ్మకాయ రసం ఇచ్చేవాళ్ళం, ఇంట్లో చేసి వండి పెట్టింది ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ పోయాయి. పల్లెటూరుకి వెళ్ళినా, పట్టణంకి వెళ్ళినా సరే, ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే అర్బన్ సిటీస్ లోని ఎవరైనా ఇంటికి వెళ్ళినా మనం ఏం తీసుకున్నా సరే ముందు కూల్ డ్రింక్స్ తో మొదలు పెడతాం, ముందు బేకరీ ఐటమ్స్ తో స్టార్ట్ చేస్తాం. ఇది తప్ప ఇంకో ప్రపంచం లేదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లోని ఇలాంటివి తీసుకోకూడని ఎక్కువ కన్స్యూమ్ అయిపోయి, తీసుకోవలసిన దాంట్లో కూడాను ఎక్కువ
చెడు కలుషితాలు ఎక్కువ అయిపోవడం వల్ల మనం ఏదైతే మనం తింటున్నా సరే మనకి పట్టకుండా, లేకపోతే మనకి పట్టినా సరే అది సరిగా ఉండకుండా, ఈ డిసీజెస్ అన్నది, ఈ లైఫ్ లాంగ్ డిసీజెస్, లైఫ్ లాంగ్ మెడిసిన్, ఈ ప్రిస్క్రిప్షన్ నుంచి, ఈ బాధల నుంచి బయటపడ్డాం అనమాట. మా పేరెంట్స్ కానీ, మా ఇన్లాస్ కానీ. ఇప్పుడు ఏంటంటే మనం తీసుకోకూడని ఏంటి అంటే, మనం తీసుకుంటున్న దాంట్లో అన్హెల్దీ ఏంటో ముందు చెప్తాను నేను. దాని తర్వాత అవి ఎంత హానికరమో మీకు అర్థమైన తర్వాత అవి తీసుకోకూడదు. తీసుకోకుండా ఉంటే మనం ఎలా బతుకుతామంటే, ఏదైతే తీసుకోవాలో అది తీసుకోవాలి, ఎలా అయితే తీసుకోవాలో అలా తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు చూస్తే అందరూ కూడాను ముందు షుగర్, పంచదారతోనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది పంచదార. దాని తర్వాత మిగిలిన ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్టెరాయిడెడ్, ప్రిజర్వేటివ్స్ లోడెడ్. ఈ రెండిటి వల్ల ఎక్కువ అనారోగ్యానికి మనం తీసుకుంటున్న ఫుడ్ కి ప్రాబ్లమ్స్ ఇస్తుంది. షుగర్ అంటే మళ్ళీ పంచదార అంటే పంచదారే రోజంతా తినం కదా అని అంటారు. కానీ పంచదార మీరు ఎందులో ఎలాంటి తింటున్నారంటే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి, టూత్ పేస్ట్ తో మొదలైన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీ శరీరంలోని పంచదార, షుగర్ వెళ్తూనే ఉంది. టూత్ పేస్ట్ లో ఉన్న షుగర్ దగ్గర నుంచి, దాని తర్వాత మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దున తీసుకునే టిఫిన్స్ లోని రైస్ ఉంటది, వీట్ ఉంటది, మైదా ఉంటుంది. ఈ మూడిట్లో ద్వారా మీ బాడీకి షుగర్ వెళ్తుంది. దాని తర్వాత మధ్యాహ్నం తీసుకునే భోజనం, అందులోని మొత్తం వైట్ రైస్, అది మొత్తం షుగరే. అందులో ఖచ్చితంగా న్యూట్రిషన్ వాల్యూ అన్నది ఏమీ లేదు, అది మొత్తం షుగర్ లోడెడ్. అందులో ఉన్న పీచు పదార్థం, ఫైబర్ ఏదైతే ఉందో అది 0. దాని తర్వాత నైట్ కి మళ్ళీ సాయంకాలం ఏదైనా స్నాక్స్ తింటారో, ఆ స్నాక్స్ ఇది వరకు లాగా శనగపిండితో చేసే బజ్జీ గానీ, పకోడీ గానీ ఏమీ లేదు. నేను చెప్తాను డీప్ ఫ్రైడ్ ఆయిల్స్ కోసం కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే, ఈ స్నాక్ నుంచి తర్వాత, ఈ స్నాక్ బజ్జీ దగ్గర నుంచి మనం ఏంటంటే పానీపూరి మైదాతో వెళ్ళిపోయాము. చాట్ కొద్ది మేరకు మేలు, ఎందుకంటే అందులో బఠానీ ఉంటది, మిగిలినవన్నీ కలుపుతారు, ఆలు అది పర్వాలేదు. మిగిలిన బేకరీ ఐటమ్స్, సమోసా కూర మంచిదే, కానీ బయట మైదా మళ్ళీ అది చాలా హానికరం. ఎంత హానికరం అంటే మైదా అంత హానికరం. వీట్, రైస్, మైదా, షుగర్, మిల్క్ కోసం సెపరేట్ సబ్జెక్ట్ అండి, అది కూడా పెద్ద సబ్జెక్టే. కానీ ఇందులో నేను ఈ ఉన్న సిరీస్ లో కూడా నేను కవర్ చేస్తాను కొంచెం మిల్క్ కోసం, ఎందుకంటే మనం ఓవరాల్ గా చెప్పుకుందాము, ఏది తినకూడదు ఏది తినాలో అది కూడా చెప్పుకుందాం. సో మళ్ళీ రాత్రికి వచ్చేసరికి మళ్ళీ అదే వైట్ రైస్. లేదు అంటే వైట్ రైస్ తినము, మేము మానేసి మేము టిఫిన్లు చేస్తాము, అది కూడా మళ్ళీ వైట్ రైస్ తోనే చేసుకున్న టిఫిన్స్ అవుతాయి, దోశ, ఇడ్లీ ఏదైనా సరే. లేదు అంటే రోటీ, ఈ రోటీ కూడా వీటే. మన దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడాను మేము అందరం రైస్ మానేసాము, రోటీ తింటున్నాము అంటే, ఉత్తరప్రదేశ్ లోని ఉత్తరాఖండ్, ఇవన్నీ ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా రోటీ తింటారు. కానీ వాళ్ళకి కూడా బీపీ దగ్గర నుంచి డయాబెటీస్, థైరాయిడ్, క్యాన్సర్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. సో రోటీ తింటే రాదు, షుగర్ తగ్గిపోతుంది, రైస్ తింటే వస్తుంది అనుకోవడం మూర్ఖత్వంలో మనం బతకద్దు. ముందు అజ్ఞానాన్ని తొలగించుకుందాం. అంటే ఏదైతే తినకూడదు అంటే అజ్ఞానం ఏదైతే ఉందో అది తీసేద్దాం, జ్ఞానం ఏదైతే ఉందో ఏదైతే తినాలో అది తీసుకుందాం. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం తీసుకునేది ఫుడ్ ఐటమ్స్, డైరెక్ట్ ఫుడ్ ఐటమ్స్ చెప్పాను. షుగర్ అన్నాను, షుగర్ ఎందులో ఉంటుందని టూత్ పేస్ట్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం, పొద్దున్న భోజనం, సాయంకాలం, నైట్, దీనికి ఇవి ఈ 3 పూట్ల భోజనాలు కాకుండా మనం డైలీ టీ, కాఫీ, ఇది టీ కాఫీ కాకపోతే పిల్లలకి వచ్చినా, పెద్దవాళ్ళు వచ్చినా, ఒక చిన్న పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి ఒక 50 years వరకు రిగరస్ గా కంటిన్యూస్ గా అందరూ తినేది చాక్లెట్, ఐస్ క్రీమ్, ప్రిజర్వేటివ్స్ అండ్ స్టెరాయిడ్స్, అండ్ మేజర్లీ షుగర్ అండ్ చాక్లెట్. అసలు చాక్లెట్ కోసం చెప్పాలి అంటే, దాని అంత హానికరమైన పదార్థము మైదాతో ఈక్వల్ గా చాక్లెట్, ఇంకా మైదా కన్నా చాక్లెటే ఇంకా డేంజరస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది చేసే పద్ధతి కానీ, అది తయారు చేసే విధానం కానీ మన చేతుల్లో లేకుండా అంత హ్యూజ్ ప్రపోర్షన్ కెపాసిటీలో చేస్తున్నప్పుడు, అందులో అసలు తయారు చేసే పద్ధతి తెలుసుకుంటే అసలు మీరు ఎవరు దాని జోలికి కూడా వెళ్ళరు. కానీ ఇంకా వెళ్ళరు అంటే మీరు ఇంకా తమో గుణంలో ఉన్నట్టే నేను అర్థం చేసుకుంటాను. చాక్లెట్ ఈస్ వన్ సచ్ డేంజరస్ ఫుడ్ కన్స్యూమింగ్ థింగ్ which you will never believe. It creates a lots of disasters in your body. ఇవన్నీ డైరెక్ట్ ఫుడ్ కన్స్యూమింగ్, మనం డైరెక్ట్ గా ఫుడ్ తీసుకుంటాం. సో ఇది ఫుడ్ డైరెక్ట్ గా ఇందులో తీసుకున్నప్పుడు ఎందులోంచి తీసుకుంటున్నాం అంటే మళ్ళీ అదే ఒక ప్లాస్టిక్ కంటైనర్ లోనో, లేకపోతే ఒక అల్యూమినియం. మీ ఇళ్లలో నేను చెప్తున్నానండి, ఎవరైతే వింటున్నారో, ఎవరైతే చూస్తున్నారో అందరికీ కూడాను, అల్యూమినియం వెజల్స్, అల్యూమినియం పాత్రల్లో వంట వండకండి.
అది 30 రూపాయలకి వస్తుందని కొన్నా, లేకపోతే దానికోసం తెలియక తీసుకున్నా సరే, దయచేసి అల్యూమినియం పాత్రలో వంట వండకండి. మనం తీసుకునే ఆహారం ఎందులో వండుతున్నా కూడా మనకి ఇంపార్టెంటే. పాతకాలంలో లాగా క్లే పాట్స్ అంటే అర్థరన్ పాట్స్ లో వండమని నేను మరీ చెప్పను, వీలుంటే వండుకోవచ్చు. కానీ స్టీల్ కొనడానికి ప్రిఫర్ చేయండి. మేము అన్ని స్టీల్ ఒకేసారి మార్చలేమండి, లేకపోతే మేము అంతంత ఖరీదు పెట్టి మేము కొనలేము అని అనుకున్న వాళ్ళ మటుకు కనీసం ఇండాలియంకైనా వెళ్ళండి, కానీ అల్యూమినియం మటుకు వాడకండి. అల్యూమినియంలో ఉన్న కెమికల్ మెటాలిక్ అన్ని కూడా మన బాడీలోకి వెళ్ళి అది చేసే హానికరం ఇంత అంత కాదు. ఇంకోటి ఏంటంటే అందరి ఇళ్లలో వాటర్ ఈస్ అగైన్ వన్ సచ్ ఎంటిటీ విచ్ ఈస్ గోయింగ్ టు బిల్ట్ అప్ యువర్ నర్వస్ అండ్ బోన్ సిస్టమ్. సో ఈ మంచినీళ్ళు, మీకు తీసుకునే మంచినీళ్ళు ఏదైతే ఉంటారో అది ప్యూరిఫైయర్ నుంచి వస్తుంది కదా అందరి దగ్గర కూడా. ఈ మధ్య చిన్న చిన్న సెటప్స్, పెద్ద సెటప్స్, అది ఏదైనా కానీ మీరు తీసుకునేదంతా ఆరో వాటరే. సో ఆరో వాటర్ ఏం చేస్తుంది అంటే క్లీన్ చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది. మీరు తీసుకున్న గ్రౌండ్ వాటర్ కానీ ఎక్కడైనా ఏ వాటర్, ఎక్కడ మంచిగా వాటర్ ఏదైనా సరే, ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లోని దాంట్లో ఉన్న ఆల్కలినిటీ అంతా కూడా పోతుంది. సో మీరు తీసుకునే వాటర్ ఏంటంటే ఆరో వాటర్, అందులో ఆల్కలినిటీ అన్నది అసలు ఉండదు. ఇంకా బెటర్ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఈ వాటర్ ని ఇది వద్దు అంటున్నారు కదా, అయితే మరి ఏం చేయాలి అన్నది కూడా నేను చెప్తాను. ఇది నా సొంత నాలెడ్జ్ కాదండి, ఇది వైజ్ఞానికంగా శాస్త్రీయం అంటే మరి ఇంకోలా భావించకండి, సైన్స్. ఈ శాస్త్రీయంగా వైజ్ఞానికంగా దీన్ని చూసి టెస్ట్ చేసి, ఇప్పుడు పాతకాలంలోది మేము నమ్మం, వాళ్ళు ఏంటి ప్రూఫ్ అని అడగచ్చు మీరు. ఈ ప్రూఫ్ అంతా కూడాను ఇప్పుడు ఉన్న ది సో కాల్డ్ టార్చ్ బేరర్స్, మన భారతదేశానికి కానీ టార్చ్ బేరర్స్ లాగా నిలిచిన వాళ్ళు శ్రీ కాదర్వల్లి సార్ కానీ, బిఎం హెగ్డే గారు కానీ, మనకి ఇంకా ఆచార్య లక్ష్మణ్ శర్మ గారు కానీ, వీళ్ళందరూ కూడాను మనకి చాలా ఉన్నతిని, అంటే ప్రూఫ్ మీకు కావాల్సిన, అంటే మన వెస్టర్నర్స్, ఫారిన్ కంట్రీస్ ఏంటంటే, నేను ఫారిన్ లో 10 years పైనే ఉండొచ్చానండి, నాకు తెలుసు వాళ్ళ తాలూకా మైండ్ పర్స్పెక్టివ్ లెన్స్ ఎలా ఉంటది, మన తాలూకా పర్స్పెక్టివ్ లెన్స్ ఎలా ఉంటుందో నాకు ఐడియా ఉంది. సో వాళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా నమ్మాలంటే చూడాలి, కంటికి కనిపించాలి, అప్పుడే వాళ్ళు నమ్ముతారు. అది ఒక అందుకు మంచిదే, కానీ అది రావాలి అంటే దాంట్లో మీరు చదవాలి, నిష్ణత పొందాలి, అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. కానీ అందరూ ఆ ఒక సబ్జెక్ట్ అలాగా చూడే సబ్జెక్టే కావాలి, అలా చేస్తామంటే ఇన్ని ఫీల్డ్స్ లో మనం ఉండలేం. సో దానికంటూ కొంతమంది ఉన్నారు, కాదర్వల్లి గారు, బిఎం హెగ్డే గారు చాలా టాక్స్ ఇచ్చారు, చాలా వాటిలో వాళ్ళు సొంతంగా ప్రూఫ్ చేసి చూపించారు కూడా. ఏంటి అంటే బేసిక్ గా ఏ ఫుడ్ తీసుకున్నా సరే దాని తాలూకా మాలిక్యులర్ లెవెల్, సెల్యులర్ లెవెల్, ఇంకా దాని తాలూకా కెమికల్ లెవెల్లో కూడా కాంపౌండింగ్, బాండింగ్ అది ఎలా అవుతుంది, అది మన బాడీ మీద ఎలా పనిచేస్తుంది అన్నది మన వాళ్ళు పాతకాలంలో కూడా ఇది ప్రూఫ్ చేసి చెప్పారు. కానీ ఇది కనుమరుగు అయిపోయింది. ఇప్పుడు దాని నుంచి మనం చాలా కట్ ఆఫ్ లో ఉన్నాం. సో ఇప్పుడు మెల్లిమెల్లిగా అలవర్చి పరుచుకుంటూ మన మైండ్ ని ట్యూన్ చేసుకుంటూ, అంటే మంచిగా ఏది డిస్క్రిమినేషన్ కూడా ఉండాలి కదా మనిషికి, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే డిస్క్రిమినేషన్ కూడా ఉండాలి. సో ఇప్పుడు ఇచ్చిన రెవల్యూషనరీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫుడ్ ఇండస్ట్రీలో, ఫుడ్ సెక్టార్స్ లోని మనకి మంచి ఫుడ్ అందివ్వాలి అని చెప్పే వాళ్ళలోని, కాదర్వల్లి గారు నేను చెప్పినట్టు, వాళ్ళు సైంటిఫికల్ గా అసలు ఇది తింటే ఏం పనిచేస్తుంది, ఇప్పుడు ఈ గ్రెయిన్ తీసుకున్నామంటే, ఈ యొక్క విత్తనం తీసుకున్నామంటే, ఈ యొక్క ధాన్యం తీసుకున్నామంటే అది దాని తాలూకున్న క్వాలిటీస్ ఏంటి, అది మన బాడీకి వేస్తే ఎలా పనిచేస్తుంది. సేమ్ యాజ్ వాటర్ కూడా నేను చెప్తున్నట్టు, ఆరో వాటర్ కానీ మీరు ఏదైనా సరే తీసుకుంటే మీ జాయింట్ పెయిన్స్ అన్నవి కూడా చాలా ఎక్కువ అవుతాయి, సెల్యులర్ లెవెల్లో దెబ్బతింటుంది. సో దానికి సబ్స్టిట్యూట్ ఏంటి అంటే మీరు గ్రౌండ్ వాటరే పట్టుకోండి, మీ గ్రౌండ్ వాటరే లేకపోతే మీ మంజీరా వాటర్ కానీ మీరు పట్టుకుని అందులోని బ్యాడ్ కెమికల్స్ కానీ బ్యాడ్ బ్యాక్టీరియా కానీ తీసేసే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది మన దగ్గర, రాగి పాత్ర ప్లేట్, ఒక సన్న ప్లేట్ కింద షీట్ కింద మీకు దొరుకుతుంది. అది మన రైతు నేస్తంలో కానీ ఇంకెక్కడైనా మీరు కొనుక్కోవచ్చు. ఇలాంటి షాప్స్ లో అయినా, స్టీల్ షాప్స్ లోకి వెళ్తే రాగి ప్లేట్స్ ఉంటాయి, ఇస్తారు. సో అది మీరు తీసుకుని మీ బిందికి తగ్గట్టుగాను మీ బింది సైజ్ బట్టి ఆ ప్లేట్ ని మీరు వేసుకోవచ్చు. ఒక ఇంత సైజ్, ఒక అరచెయ్యి అంత ఉన్న సైజ్ ని మీరు మీ బిందులో వేసుకుని ఆ వాటర్ ప్యూరిఫై అవుతుంది. ఆ రాగి ప్లేట్ మీరు తీసి చూస్తే కనుక దాని నిండా మొత్తం ఇక్కడ ఏదైతే లోపల కెమికల్ కానీ లోపల ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ రాగి పాత్రకి అంటుకుని ఉండిపోతే మీ వాటర్ ప్యూరిఫై అవుతుంది. మీరు యూజువల్ గా ఎప్పుడు కూడా వాటర్ అన్నది
బ్యాడ్ బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉంటే కిందకి అలా సెటిల్ అవుతుంది. ఏదైనా అంతే, మీరు ఏ ఫుడ్ అయినా తీసుకోండి, ఏ లిక్విడ్ ఐటమ్ అయినా తీసుకోండి, అలా కిందకి సెటిల్ అవుతూ ఉంటుంది. సో మీరు సెటిల్ అయిన తర్వాత ఆ పై వాటర్ అంతా మీరు కన్స్యూమ్ చేయొచ్చు, వేరే దీనిలో కొంపుకున్నా అందులో ఉంచుకున్నా, మీ బాటిల్స్ లోకి ఫిల్ చేసుకున్నా సరే. కింద వాటర్ ఉండిపోయింది, కొంచెం వరకు ఉండిపోయింది, అది మీరు కన్స్యూమ్ చేసేసాక నీళ్ళన్నీ కూడా త్రో చేసేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ డే మళ్ళీ ఇది పాటించవచ్చు. లేదు నేను వాటర్ బాయిల్ చేసుకుంటాను అంటే డైరెక్ట్ గా పట్టుకుని ట్యాప్ వాటర్ పట్టుకుని మీరు బాయిల్ చేసుకుని అది వడగట్టుకుని తాగొచ్చు. సో అంటే ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి. మీరు ఇంత చెప్తున్నారు కానీ మాకు అసలు ఖాళీ లేదు అనుకున్నారు అంటే కనుక, మీరు తినే ఆహారం వల్లే మీకు యాక్చువల్లీ మీరు వెరీ లేజీ లేకపోతే వెరీ ఏంటంటే డిసీజ్డ్ గా ఉండడం కానీ, లేకపోతే బద్ధకంగా కానీ, అమ్మో ఈ పని చేయలేము, లేదు అంటే మాకు టైం లేదు. యాక్చువల్లీ మీకు టైం ఉంటుంది, మన అందరికీ టైం ఉంటుంది. నేను అలాగే అనుకునేది, అమ్మో ఇన్ని చేయాలంటే టైం ఎలా ఉంటుంది అని. కానీ మీరు ఎప్పుడైతే మీ స్వస్థత అని చెప్తున్నానో, ఆరోగ్యం మీరు బాగా కుదురుపరుచుకుంటారో, మీ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా పెరుగుతాయి. మీకు కొంతవరకు తెలుస్తుంది. ప్రతి మనిషికి కూడాను తన శరీరంలోని తనదే దగ్గరగా ఉండే తన శరీరమే, అది ఎంత వరకు పని చేస్తుంది పని చేయట్లేదు అన్నది ఖచ్చితంగా గ్రహించుకోగలిగేటట్లే ఉంటుంది. మనం ఏంటంటే దానికి అంత సమయం ఇవ్వట్లేదు. మనం ఏంటంటే మెకానికల్ గా వెళ్ళిపోతున్నాం, చాలా మటుకు చాలా మెకానికల్ గా వెళ్ళిపోతున్నాము. అంత సమయం దానికి ఇవ్వట్లేదు. మనం అది చెప్తుంది, అది మనం వినొచ్చు, దానికి అది మనకి చెప్తుంది, ఇది తింటే నాకు పడట్లేదు అని మీ బాడీ చెప్తుంది. కానీ మనం ఏంటంటే దాన్ని పట్టించుకోకుండా మన నాలిక కోసం లేకపోతే మన ఇష్టం కోసం మనం ఆ పని చేస్తూ ఉంటాం. ప్రతిదీ కూడా హింట్ వస్తూ ఉంటది, లోపల నుంచి కానీ బయట నుంచి కానీ, నేచర్ నుంచి కానీ లోపల నుంచి కానీ హింట్ ఖచ్చితంగా వస్తుందండి. అది మనకి చెప్తుంది ఈ ఫుడ్ నాకు పడట్లేదని. అది మనం జాగ్రత్తగా వినాలి, దానికి కూడా ఒక సమయం ఇవ్వాలి. మన మైండ్ ముందు రిలాక్సింగ్ మోడ్ లో ఉంటే ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఎనర్జీ లెవెల్స్ అనేది విపరీతంగా మనకి పెరుగుతుంది. సో ఇప్పుడు మనం పడుకునే ఒక 10 hours పడుకున్నా, లేకపోతే ఒక సౌండ్ స్లీప్ మనకు ఒక 5 hours ఉన్నా చాలు. సో మిగిలిన టైం అంతా మనం పని చేసుకోగా మిగిలిన టైం ఉంటది. ఇది వరకు కాలంలో ఏంటంటే అన్నానికి ఒక చాలా పెద్ద ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళం. చాలా వండుకునే వాళ్ళం, కాయగూరలు తెచ్చుకునే వాళ్ళం, వండుకునే వాళ్ళం, అన్ని ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆ కల్చర్ తగ్గిపోతూ వస్తుంది. కొంతమందే పాటిస్తున్నారు, చేయాలనుకున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, పాటిస్తున్నారు, కాదని లేదు. కానీ చాలా మంది ఏంటంటే అన్నం వండుకోవడమే మనం తగ్గించేసాం. వంటింట్లో అన్నం వండుకోవాలనేది తగ్గించాం. అన్ని రెడీ టు ఈట్ అయిపోయాయి, ఆర్టీగా అయిపోయాయి. అన్ని రెడీ టు కుక్ కూడా కొంచెం వరకు బెటర్ ఏమో, కానీ రెడీ టు ఈట్ అయిపోయాయి. రెడీ టు ఈట్ అయిపోయేసరికి ఏంటంటే ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, స్టెరాయిడ్స్ ఉంటాయి. దానివల్ల మనకి చాలా నష్టం మళ్ళీ అదే. సో ఈ వాటర్ కానీ, ఈ నేను చెప్పబోయే మెయిన్ వైట్ రైస్, వీట్ అండ్ మైదాకి రీప్లేస్మెంట్స్ కానీ, మనం డైలీ తీసుకునే ఫుడ్ లోని షుగర్ ఒకటి, వైట్ రైస్, వీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైదా, ఈ షుగర్ కంటెంట్ అనేది వెళ్తూ ఉంటుంది. వాటర్ కూడా ఎలాగా మేజర్ గా మనం మార్చుకోవాలో చెప్పాను. ఇది ఒక్కటే ప్రాసెస్ అండి, దాని నుంచి ఇంకోటి ఏం లేదు. ఇంకా మాకు డీప్ గా కావాలి, ఆయుర్వేదిక్ లో మేము ఉన్నాము, మాకు దానికోసం కొంచెం అవగాహన ఉంది అనుకున్న వాళ్ళు ఏంటంటే, మనకి చాలా ఆయుర్వేదిక్ స్టోర్స్ లో ఫుడ్ న్యూట్రిషనల్ స్టోర్స్ లో ఏంటంటే మనకి నీళ్ళల్లో వేసుకునే ఒకలాంటి పౌడర్స్ దొరుకుతాయి. అదేంటంటే మనకి రెగ్యులర్ గా వాడేవే, జీలకర్ర కానీ, లేకపోతే ఇలాంటి ఈక్వలెంట్ కొన్ని తులసి పౌడర్ కానీ, ఇలాంటివి మనం వాటర్ లో వేసుకుంటే ఆ వాటర్ కూడా ప్యూరిఫై చేస్తుంది. అట్ ది సేమ్ టైం మన బాడీ కూడా చాలా సూతనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం కార్ లో కూర్చుని వెళ్తాం, అంబియన్స్ కోసం ఏంటి ఒకలాంటి ఆర్టిఫిషియల్ స్ప్రే పెడతాం. అదే ఆర్టిఫిషియల్ తెలిసిందే కదా, అది న్యాచురల్ కాదు. సో ఈ ఫుడ్ లో కూడా మనం కన్స్యూమ్, దేవుడికి పూజ చేసినప్పుడు కూడా అగరబత్తి పెడతాం, ఎందుకంటే సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అని చెప్పి, అంబియన్స్ క్రియేట్ చేస్తుంది. సో మీరు తీసుకునే నీళ్లు కూడాను మేజర్లీ మీరు వండుకుంటారు కాబట్టి మీ బాడీలోకి ఎలాగో నయన భయాన వెళ్తుంది. సో ఆ వాటర్ కి మెయిన్ మీరు దృష్టి పెట్టుకుని మీ వాటర్ ని ఆల్కలైన్ చేసుకుని, ప్రకృతి వనం ప్రసాద్ గారు చెప్తారు, ఆయన దగ్గర ఒక సిస్టమే ఉంది. మేము ఇలాగా వాటర్ ని ఆల్కలైన్ చేసుకోవట్లేకపోతున్నాం అంటే, ఆయన దగ్గర ఇప్పుడు ఎలా అయితే మీరు ఆరో ప్యూరిఫైయర్స్ కొనుక్కుంటున్నారో ఇంట్లో 8,000, 10,000, 20,000 పెట్టి, ఆయన దగ్గర హోమ్ యూస్ కి కోసం కూడా ఆయన ఒకటి లాంచ్ చేశారు. అది కూడా వన్ టైం సెటప్. మీరు అది తెచ్చుకున్నారు అనుకోండి, అందులో డైరెక్ట్ గా కూడా కన్స్యూమ్ చేసుకోవచ్చు. నా వరకు వస్తే నేను అలాంటి యూనిట్ కొనలేదు, కొనుక్కుంటే చాలా మంచిది. బట్ నేను గ్రౌండ్ వాటర్ పట్టుకుని అందులో రాగి ప్లేట్ వేసుకుని చేస్తాను.
సో వాటర్ కి సంబంధించి మెయిన్ ఇది పోర్షన్, ఇది చాలా చిన్నదండి. ఏదైనా ఒక్కసారి అలవాటు చేసుకుంటూ వెళ్తే అది పని ఈజీ అయిపోతుంది. మీ ఎనర్జీ లెవెల్స్ మీరు ఎలా పెంచుకోవాలో నేను చెప్తాను బై కన్స్యూమింగ్ గుడ్ ఫుడ్. దాని తర్వాత మీ ఎనర్జీ లెవెల్స్ కానీ, మీకు వచ్చే టైం కానీ, మీరు గంటలో చేసే పని హాఫ్ అన్ అవర్ లో చేస్తారు, 2 గంటల్లో చేసే పని గంటలో చేస్తారు. సో ఆటోమేటిక్ గా మీకు టైం కూడా చాలా ఉంటది. సో మీరు దీనికి టైం వెచ్చించవచ్చు. ఆహారం వండుకోవడంలో కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు ఇంట్లో, వాటర్ ప్యూరిఫైయింగ్ ఏజెంట్స్, మీరు రాగి ప్లేట్ పెట్టుకుని చేసుకునేది, ఇవన్నీ కూడా మనం ఇంట్లో చక్కగా మన చేతులతోనే చేసుకోవచ్చు. ఇంకొకటి అల్యూమినియం పాత్రల కోసం చెప్పాను, అందులో వండకండి. స్టీల్ గానీ నాన్ స్టిక్ కూడా వండకండి. మెయిన్ నాన్ స్టిక్ ఏంటి అంటే ఆ కోటింగ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ క్యాన్సరియస్ ఎలిమెంట్స్ టు యువర్ బాడీ. సేమ్ లైక్ ప్రిజర్వేటివ్స్, అంటే ఇప్పుడు ప్రిజర్వేటివ్ అండ్ క్యాన్సరియస్ ఎలిమెంట్స్ ఎందులో ఉంటాయి అంటే డీప్ ఫ్రైడ్ ఆయిల్స్ లోని చేసే ఫుడ్ కన్సంప్షన్ లో క్యాన్సరియస్ ఎలిమెంట్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ లో క్యాన్సరియస్ ఎలిమెంట్స్ ఉంటాయి. మన ఎక్కువ డ్రగ్ లైక్ టాబ్లెట్స్ అల్లోపతి వాడితే అందులో క్యాన్సరియస్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా మనకు వస్తాయి. చాక్లెట్స్ లోని వీటన్నిటిలో క్యాన్సరియస్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ వాడకుండా ఉండడానికే మీ నయం అవుతాయి అన్నమాట. ఇంకొకటి మనం తీసుకునే ఫుడ్ లోని వీట్ రైస్ మీద కవర్ చేశాను. ఇంకోటి అంటే రిఫైన్డ్ ఆయిల్స్ దయచేసి అందరూ కూడా మానేయండి. మనకి ఆయిల్స్ ఎలా వస్తాయి అంటే క్రూడ్ ఆయిల్స్ నుంచి పెట్రోలియం వెళ్తుంది, పెట్రోల్కి వెళ్తాయి కొన్ని ఆయిల్స్, సెటిల్ అయిన తర్వాత కిందకు వచ్చే మిగిలిపోయేవన్నీ కూడాను మనం వాడతాం అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వెరీ డేంజరస్. రిఫైన్డ్ ఆయిల్స్ అన్నది ఇది వరకు కాలంలో రిఫైన్డ్ ఆయిల్స్ అనే కాన్సెప్టే లేదు. ఎప్పుడైతే కొన్ని ఇయర్స్ నుంచి ఈ మైనింగ్ కానీ లేకపోతే ఈ పెట్రోలియం ఆయిల్స్, ఈ కార్ యూసేజెస్ ఎక్కువ, రవాణాకి ఎక్కువ అయిపోయో ఇదంతా వేస్టేజ్. మనకి ఏంటంటే కమర్షియల్ ఆస్పెక్ట్ లోని ఏది కూడా వేస్ట్ చేయకూడదు, ప్రతి ఒక్కటి కూడా విలువైందే అని చెప్పి మనం దాన్ని ఈ మిల్లర్స్ కానీ లేకపోతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, పెద్ద పెద్ద కంపెనీస్ కానీ ఇవన్నీ ఏంటంటే ప్రతిదీ వాడుకోవాలి అని ప్రతిదీ కమర్షియలైజ్ చేసేస్తారు అనమాట. ఏది వేస్టేజ్ ఉండకూడదు అని చెప్పి మల్టీ ఫ్లోర్ కింద అన్ని రకాల ధాన్యాలు మిగిలిపోయిన కంటెంట్ అంతా కూడాను ఆల్ పర్పస్ ఫ్లోర్ చూడడానికి చాలా బాగుంటది. దాంతో స్వీట్లు కూడా చేస్తున్నారు ఆ ఫ్లోర్ తోని. అది వెరీ డేంజరస్. అది మైదా కోసం కూడా చెప్తాను. ఆల్ పర్పస్ ఫ్లోర్ లాగే ఆల్ పర్పస్ ఆయిల్ కింద మనకు ఒక ఆయిల్ వచ్చింది, ఆ ఆయిలే మనం వాడుతున్న జీప్గా పడుతుందని చెప్పి, కానీ అది వాడకండి. కట్టెగానుగా నూనె లేకపోతే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడండి. అది కాస్ట్ ఎక్కువ ఉందండి, కష్టం అవుతుంది అంటే మీరు ఎక్కడైనా పల్లెటూరు నుంచి కట్టెగానుగల నుంచి చేసే వాళ్ళు కుప్పల మంది ఉన్నారు. మన ఆంధ్ర, తెలంగాణ ఏ రాష్ట్రంలో మీరు ఉన్నా సరే అక్కడి నుంచి మీరు తెప్పించుకోండి. మీరు సింగిల్ గా కొనుక్కోవాలి, మేము క్లబ్ అయి కొనుక్కోము, మేము సింగిల్ గా కొనుక్కుంటామంటే కూడా ఇక్కడ చాలా మటుకు ఎక్కడికక్కడ మన హైదరాబాద్ సిటీలో కానీ లేకపోతే ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడికక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ చేస్తున్నారు. ఆ కాస్ట్ బాగానే పడుతుంది. మీరు పెట్టే అన్హెల్తీ ఫుడ్ మీద, మీరు పెట్టే చాక్లెట్స్, మీరు పెట్టే ప్రిజర్వేటివ్స్, మీరు పెట్టే అన్హెల్తీ స్నాక్స్ మీద, ఎస్పెషల్లీ మెడిసిన్స్ మీద, డాక్టర్ విజిట్స్ మీద పెట్టే డబ్బులు అన్ని కూడాను ఈ మంచి ఫుడ్ మీద పెడితే మీకు ఇంకా తక్కువే పడుతుంది. నెలసరి మీకు వచ్చిన ఖర్చు పోయేదంతా కూడా మీకు ఇంకా తక్కువే పడుతుంది చెప్పాలంటే. అట్ ద సేమ్ టైం మీరు హెల్తీగా ఉంటారు, ఎనర్జెటిక్ గా ఉంటారు, మానసికంగా కూడా చాలా బాగుంటారు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడండి. అందులో మెయిన్ గా ఏంటంటే పల్లి, నువ్వులు, కోకోనట్ ఆయిల్ వాసన వస్తుంది అనుకుంటారు కానీ చాలా మంది అసలు వాసన రాదు, చాలా బాగుంటుంది కూడా. ఇన్ఫాక్ట్ మీరు డీప్ ఫ్రైకి మీరు ఎప్పుడైనా సరే నేను డీప్ ఫ్రై చేస్తాను, ఏ పకోడీ వేసుకుంటాను, ఏ గార వేసుకుంటాను, లేకపోతే అప్పుడప్పుడు పూరి చేసుకుంటాను అన్నా కూడా మీరు డీప్ ఫ్రై ఆయిల్ వాడుకోవచ్చు. అది మళ్ళీ మీరు వంట కూడా వాడుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ అండ్ ఘీ, కొబ్బరి నూనె, నెయ్యి, ఈ రెండు డీప్ ఫ్రైడ్ కి పనికొస్తాయి. నూనెలో ఎక్కువ డీప్ ఫ్రై చేసే వంటలకి ఈ రెండు. ఎందుకంటే ఇందులో ఎంత హై టెంపరేచర్స్ లో మీరు ఫ్లేమ్ పెట్టినా క్యాన్సరియస్ ఎలిమెంట్స్ అనేది ఇది జనరేట్ చేయదు, ఈ ఆయిల్స్ జనరేట్ చేయవు. మిగిలిన కోల్డ్ ప్రెస్డ్ లో గ్రౌండ్ నట్ అయినా, కోల్డ్ ప్రెస్డ్ లో సెసమి అయినా సరే మంచిది కాదు. సో మీరు డీప్ ఫ్రై వాడాలనుకుంటే ఇవి వాడచ్చు. క్లబ్ ఒక 4-5 ఫ్యామిలీస్ క్లబ్ చేసుకుని, 4-5 ఫ్రెండ్స్ క్లబ్ చేసుకుని ఒకేసారి మీరు ఒక 20 లీటర్స్ క్యాన్స్ అన్ని వెరైటీస్ తెప్పించుకుంటే మీకు తక్కువే పడుతుంది ఇంకా యాక్చువల్లీ. సో 1 లీటర్ మీరు ఈ సన్ డ్రాప్ కానీ లేకపోతే రిఫైన్డ్ ఆయిల్స్, ఏ కంపెనీ పేరు కానివ్వండి, రిఫైన్డ్ ఆయిల్స్
ఈ రిఫైన్డ్ ఆయిల్స్ మీరు తెచ్చుకుని కన్స్యూమ్ చేసే మనీ మీరు ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కి పెట్టుకుంటే ఇంకా తక్కువే లీటర్స్ అవుతాయి, ఎందుకంటే మన ఆయిల్ కూడా తక్కువే వాడతాం, అంత ఎక్కువ పోయాం. సో రిఫైన్డ్ ఆయిల్, రిఫైన్డ్ సాల్ట్ కూడా వాడకూడదండి. గళ్ళ ఉప్పు, సముద్రం ఉప్పు, రాక్ సాల్ట్, పింక్ సాల్ట్, ఇఫ్ యూ వాంట్ టు అడాప్ట్ ఫర్ పింక్ సాల్ట్ యూ కెన్ గో ఫర్ పింక్ సాల్ట్ యాజ్ వెల్. కానీ రిఫైన్డ్ సాల్ట్స్, రిఫైన్డ్ ఆయిల్స్ వాడకండి. ఇంకో మేజర్ ఫుడ్ నాన్ కన్స్యూమింగ్ ఫుడ్స్ ఏంటంటే చాలా మంది తెలియక చేసేది పన్నీర్, బేబీ కార్న్, స్వీట్ కార్న్ అండ్ మష్రూమ్. ఈ మూడు కూడా డేంజరస్. అందరూ అనుకో అదేంటి మేడం పన్నీర్ మంచిది కాదంటారు ఏంటి అనొచ్చు. పన్నీర్ వచ్చింది కూడాను మనకు చెప్పాను కదా, ఇంత పాపులేషన్ లోని మంచి ఆహారం తేవడం అనేది చాలా కష్టం. సో ఇంత పాపులేషన్ క్యాటర్ చేయాలంటే ఆ పన్నీర్ ఎక్కడి నుంచి వస్తుందంటే మళ్ళీ పాలలోంచి వస్తుంది. ఆ పాలు కూడా నేను చెప్పిన వన్ ఆఫ్ ద నాన్ కన్స్యూమింగ్ ఐటమ్స్ లోని, ఫుడ్ లోని పాలు మెయిన్. పాలు అలా అంటారేంటి కాల్షియమే కదా అంటే, చిన్నప్పటి నుంచి కాల్షియం అని చెప్పి పాలు మంచిదని చెప్పి పోసి ఇచ్చారు మాకు. నేను పాలు తాగి పెరిగిందాన్ని కాదనట్లేదు. ఇంజనీరింగ్ అయిపోయే వరకు కూడా ఫస్ట్ పాలు తాగే మన డైట్ స్టార్ట్ చేసే రోజులు కూడా ఉన్నాయి. కానీ పాలు వెరీ డేంజరస్. రెండు టూ ఫోల్డ్ అండి ప్రతిదానికి ఇక్కడ ఉంటాయి. ఏంటి అంటే, ఒకటి పాలు కన్స్యూమింగ్ తల్లి నుంచి మనకు వస్తుంది. తల్లి స్తనం నుంచి పిల్లాడు పాలు తాగుతాడు, ఎదుగుతాడు. అది 5 ఏళ్ల వరకే దాని తాలూకా ప్రభావం, దాని తాలూకా ఇమ్యూనిటీ, అది మన జీవితాన్ని మళ్ళీ మంచి ఇమ్యూనిటీ కానీ మంచి సెల్స్ కానీ ఇస్తుంది. తల్లి పాలు కన్స్యూమ్ చేసి ఎదిగే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ. మాక్సిమం 6 months, మాక్సిమం 1 year వస్తుందేమో. పాలు రావడం కూడా అలాగే ఉన్నాయి, పాలు ఇవ్వడం కూడా, తీసుకోవడం కూడా అలాగే ఉంది. ఇంకోటి ఏంటంటే సైంటిఫిక్ గా బాడీ పరంగా చూస్తే మీరు 5 years తర్వాత మన బాడీలోని మిల్క్ కన్స్యూమింగ్ ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో అవి క్లోజ్ అయిపోతాయి. సేమ్ లైక్ హౌ యూ హ్యావ్ మెన్స్ట్రల్ సైకిల్స్. ఒక ఏజ్ లో స్టార్ట్ అవుతుంది, ఇంకో ఏజ్ లో క్లోజ్ అయిపోతుంది మెన్స్ట్రల్ సైకిల్. మెనోపాజ్ అంటారు, రజస్వల అంటాము. సో ఇది ఏదైతే సైకిల్ అంటే సైకిల్ క్లోజ్ అయిపోతే ఇన్ ద సేమ్ వే మనం తీసుకునే ఎంజైమ్స్, బాడీలో తీసుకునే ఎంజైమ్స్, గ్రాఫ్స్ చేసుకునే ఎంజైమ్స్ ఏదైతే మిల్క్ గ్రాస్పింగ్ ఎంజైమ్స్ అవుతున్నాయో అవి 5 years తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో దాని తర్వాత మీరు ఎంత పాలు తీసుకున్నా సరే మీకు ఉండదు, మీకు పట్టదు. అండ్ పాలు డైరెక్ట్ గా కూడా మన బాడీకి తీసుకోవద్దు. పాలు పెరుగు కింద లోపల మార్చుకుంటది బాడీ. పాలు తీసుకుంటే దాన్ని మార్చుకుని పెరుగు కింద అందులోంచి విడగొట్టుకుని దాంట్లోంచి దాంట్లోంచి వచ్చే కాల్షియం ని అది తీసుకుంటుంది. మీకు పాలల్లో వచ్చే కాల్షియం కన్నా ఒకటి చెప్పాను ఏంటి అంటే, మన బాడీ తీసుకోదు 5 years తర్వాత. దాని తర్వాత కాల్షియం మనకి ఎలా పడుతుందండి శరీరానికి అంటే, రాగుల నుంచి కాల్షియం వస్తుంది. నువ్వులు సీడ్స్, నువ్వుపప్పు, నువ్వులు ఉండ నుంచి మనకి కాల్షియం వస్తుంది. ఇంకొకటి మనకి మేజర్ గా కాల్షియం వచ్చేది నువ్వులు అండ్ బటర్ మిల్క్. మనకి పాలు పెరుగు కింద చేసుకుని అది నేను బాడీ ఏదైతే చిన్నపిల్లలు పాలు తాగినప్పుడు వాళ్ళు సపోజ్ ఎప్పుడైనా కక్కితే కనుక మీకు తెలుస్తుంది చిన్న పిల్లల్లా వస్తాయి. ఏంటంటే ఆల్రెడీ బాడీలోకి వెళ్ళినప్పుడు అది పెరుగు కింద కన్వర్ట్ చేసుకుని అందులోంచి అది కాల్షియం డ్రా చేసుకుంటుంది. సో మనం ఇప్పుడు కన్స్యూమ్ చేయాల్సిన ఫస్ట్ రాగి జావ నుంచి కాల్షియం వస్తుంది. ఇంకొకటి సెసమి, నువ్వుల నుంచి కాల్షియం ఎక్కువ వస్తుంది. ప్లస్ బటర్ మిల్క్ నుంచి కూడా కాల్షియం మనకు వస్తుంది. ఈ బటర్ మిల్క్ మళ్ళీ పాలు వాడదంటారు, మరి పాలల్లో ఉన్న ప్రిజర్వేటివ్స్, స్టెరాయిడ్స్ బటర్ మిల్క్ లోకి వస్తాయి కదా అంటే, ఖచ్చితంగా అన్స్టెరాయిడెడ్ అన్ప్రిజర్వేటివ్ మిల్కే వాడాలి. ఆ మిల్క్ వాడిన దాంట్లోంచే బటర్ మిల్క్ మీరు కన్స్యూమ్ చేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే స్టెరాయిడ్స్ ఇప్పుడు అన్ని కూడా స్టెరాయిడెడ్సే. పాలు యాక్చువల్లీ నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మీకు, ఒక పాలు ఇంతలా కన్స్యూమ్ చేసే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, ఫారెన్ కంట్రీస్ లో ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు వచ్చింది అంతా కూడాను ఫారెన్ కంట్రీ ప్రభావం అండి. ఫారెన్ కంట్రీస్ లోని మీట్ ఈటింగ్ ఎక్కువ. ఇప్పుడు మన ఇండియాలో కూడా పెరిగిపోయింది, కానీ ఒకప్పుడు మన ఇండియాలో అంత మీట్ ఈటర్స్ ఉండేవాళ్ళు కాదు. నాన్ వెజ్ ఈటర్స్, నేను నాన్ వెజ్ ఈటరే ఒకప్పుడు, దాని ఇప్పుడు కాదు, టర్న్ వెజిటేరియన్. నాన్ వెజ్ తీసుకునే టైంలో కూడాను మనం లిమిటెడ్ గా తీసుకునే వాళ్ళం. వారానికి ఒక 2 రోజులు, వారానికి ఒక 3 రోజులు, ఒక పూట, అది కూడా కొంచెం అమౌంట్ తీసుకునే వాళ్ళం. అంతేగాని ఇలా రోజు హైదరాబాద్ లో నాన్ వెజ్ బిర్యానీలు, మేకల మీద పడిపోయి మీట్ తీసుకుని అసలు అంత కన్స్యూమ్షన్ ఉండేది కాదు. ఇప్పుడు వచ్చింది. అమెరికాలోని ఆ మీట్ కన్స్యూమింగ్ ఎక్కువ. సో ఆ మీట్ కన్స్యూమ్ చేయాలంటే
వాళ్ళకి యానిమల్ కావాలి. ఆ యానిమల్ ని వాళ్ళు స్టెరాయిడ్స్ ఇచ్చి ఇంత వయసులో లేకపోతే ఇంత సమయంలో పెరగాల్సిన యానిమల్ ని దానికి స్టెరాయిడ్స్ ఇచ్చి దానికి ఇంజెక్షన్స్ ఇచ్చి దాని బాడీని ఫ్లెష్ వచ్చేలాగా బల్జ్ చేసి దాన్ని కన్జ్యూమ్ చేయడం మొదలు పెట్టారు. సో దాన్ని కన్జ్యూమ్ చేసే అదే అది పెరిగిన ప్రక్రియ ఏదైతే ఉంటుందో దానికి బై ప్రోడక్ట్ కింద వచ్చిందే మిల్క్. ఎనీ యానిమల్ విల్ గివ్ మిల్క్. అట్ ద సేమ్ టైం ఫీమేల్ అది ఆ శరీరాన్ని అది బల్జింగ్ అయ్యే ప్రొసీజర్ లోని మిల్క్ కన్సంప్షన్, మిల్క్ అవుట్పుట్ ఎక్కువ వచ్చేది. సో యాజ్ ఐ సెడ్, అమెరికా ఇస్ అ క్యాపిటలిస్ట్ కంట్రీ, ఇట్ ఈస్ అ కమర్షియల్ ఆస్పెక్ట్ కంట్రీ, కమర్షియల్లీ ఓరియంటెడ్ కంట్రీ. సో దేన్ని ఆ మిల్క్ ని కూడా మనం ఏంటంటే కన్జ్యూమ్ చేయాలి అని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ కింద తీసుకొచ్చారనమాట. సో ప్రతిదీ ఆ పాలు కూడా వేస్ట్ అవ్వకూడదని దాన్ని పాస్చరైజ్ చేయడం, దాని నుంచి రకరకాల ఉత్పత్తులు ఇంకా మనకున్నవన్నీ కూడా దాని నుంచి చేయడం. సో వాట్ ఎవర్ యూ టేక్, ఇట్ కమ్స్ ఫ్రమ్ ద రూట్ కాజ్. ఆ రూట్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు సరి చేయలేదు, దాన్ని సరి చేసుకోకుండా నువ్వు తిన్నావంటే చాలా కష్టంగా అవుతుంది. మిల్క్ అనేది అక్కడి నుంచి. సో ఈ స్టెరాయిడెడ్ ఇచ్చిన యానిమల్ బఫెలో కానీ కౌ కానీ ఏదైనా సరే స్టెరాయిడ్స్ ఇస్తే ఖచ్చితంగా వద్దు. ఇంకా కౌలోని దేశీ కౌ ఒక హంప్ ఉంటదండి. మన ఆవుకి దేశీ ఆవు అనేది హంప్ ఉంటుంది, ఎందుకంటే అది A2 మిల్క్. కసీన్ దానికి ఉన్న A2 మిల్క్ ప్రభావం వేరు, మనకి నార్మల్ గా ఉండేది వేరు. అమ్మ స్థలం నుంచి వచ్చింది ఈ ఆవు, దేశీ ఆవు. ఆ హంప్ ఏదైతే ఉందో గిర్కావు కానీ వేరే లేకపోతే కాకరా కానీ ఇంకేదైనా సరే ఎన్నో మనకి బోల్డ్ అండ్ బ్రీడ్స్ ఉన్నాయి. 70 to 80, 120 బ్రీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి అంతరించిపోయాయి కానీ మన బ్రీడ్స్ నే కెనడా కానీ సౌత్ ఆఫ్రికాస్ కానీ లేకపోతే అమెరికన్స్ కానీ పట్టుకెళ్ళి దాన్ని సేవ్ చేసుకుని ఆ మిల్క్ ని వాళ్ళు స్వచ్ఛంగా వాడుకునే వాళ్ళకి కూడా ఉన్నది. సో మన బ్రీడ్ అక్కడికి వెళ్ళినవి. అలాంటి స్టెరాయిడ్స్ లేని మిల్క్ తీసుకుని అప్పుడు మీరు దాన్ని పెరుగు కింద చేసుకుని మంచిగా కన్స్యూమ్ చేసి, దట్ ఈస్ వేర్ యూ విల్ గెట్ కాల్షియం. లేదు మేమంత స్తోమత లేదు, మేమంత ఆలోచించలేం, మేమంత పెట్టలేం అనుకుంటే అట్లీస్ట్ మీరు ఏ మిల్క్ కొన్నా సరే అది పెరుగు కింద చేసుకుని డైరెక్ట్ కన్స్యూమ్ చేయకండి. మిల్క్ ని టీ రూపంలో కానీ డైరెక్ట్ గా బూస్ట్, బోర్న్విటా ఏదైనా సరే, బూస్ట్, బోర్న్విటా ఇవన్నీ కూడాను వీట్ % అండ్ షుగర్ % ఉంటుంది అందులో, అది కన్స్యూమ్ చేయడానికి వీలు కాదు. సో ఈ పాలని పెరుగు కింద అది మారుతుంది. యాక్చువల్లీ ఆ ప్రక్రియ అనేది మారుతుంది, డైరెక్ట్ కన్సంప్షన్ అవ్వట్లేదు. సో కర్డ్ కింద మారుతుంది, మారిన తర్వాత ప్రాసెస్ చేంజ్ అవుతుంది, దాన్ని మీరు మళ్ళీ మజ్జిగ చేసుకుని తాగుతున్నారు. సో దట్ విచ్ ఇస్ ఫార్ బెటర్ దన్ డైరెక్ట్ కన్సంప్షన్ ఆఫ్ ద మిల్క్. ఓకే, అల్యూమినియం వెజల్ ఏదైతే తినకూడదని చెప్పిన దాంట్లో లిస్ట్ లో మీకు ఉన్నాయి ఫుడ్స్ లోని, అల్యూమినియం వెజల్ తో పాటు మనం ప్లాస్టిక్ కూడా చాలా అవాయిడ్ చేయాలి. ప్లాస్టిక్ కోసం నేను ఎక్కువ అవగాహన ఇవ్వనండి, ఎందుకంటే దీనికోసం చాలా మందికి తెలుసు. ప్లాస్టిక్ ఈస్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ అవాయిడబుల్ సబ్స్టెన్స్. సో ప్లాస్టిక్ లేకుండా మీరు ఫుడ్ కానీ, మెయిన్ లిక్విడ్, ఎస్పెషల్లీ లిక్విడ్, మీరు నాన్ అవాయిడింగ్ లోని అవాయిడ్ చేయాల్సిన దాంట్లోని ప్లాస్టిక్ లిక్విడ్ ఫామ్ లో ఏదైనా మీరు ప్లాస్టిక్ లో వేసుకుంటే అది వేసుకోకండి. ఇంకేదైనా వాడండి, స్టీల్ కానీ ఫ్లాస్క్ కానీ ఏదైనా సరే. సాలిడ్ వరకు ఓకే, కానీ ప్లాస్టిక్ వాడకుండానే చూసుకోండి. డీప్ ఫ్రైడ్ ఆయిల్స్ లాగా, అల్యూమినియం వెజల్స్ లాగా, చాక్లెట్, వీట్, రైస్, మైదా లాగే ప్లాస్టిక్ కూడా వాడకుండా చూసుకోండి మీరు. దీంతో పాటు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు చెప్పిన అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్, అవాయిడ్ చేయాల్సిన వెజల్స్ తోనే మనకి వచ్చే జబ్బులన్నీ కూడాను, బీపీ కానీ షుగర్ కానీ. బీపీ అనేది చిన్నది, షుగర్ అనేది చాలా చిన్నది, క్యాన్సర్ ఇవన్నీ వెరీ, బ్లడ్ క్లాట్స్ ఇవన్నీ వెరీ హై, హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ క్లాట్స్ కానీ ఇవన్నీ వెరీ హై స్టేజెస్ లో ఉన్నవి. కానీ దాని రూట్ కాజ్ దేనికైనా సరే వచ్చింది షుగర్ తోనే. ఈ షుగర్ ఈ టూత్ పేస్ట్ నుంచి కానీ లేకపోతే మీరు వాడే బ్రేక్ఫాస్ట్ కానీ, వైట్ రైస్, వీట్, మైదా కానీ ఇవన్నిటిలోని అది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ మానేస్తే మేము ఏం తిని బతకాలండి అంటే, మీకు తిని బతికేవి దాంట్లో చాలా ఉన్నాయి, మనకి దొరుకుతున్నాయి కూడాను. నేనేం చెప్తున్నాను, వైట్ రైస్, వీట్, మన పెద్దలు ఏం చెప్తున్నారంటే వైట్ రైస్ కానీ వీట్ కానీ మైదా కానీ మానమంటున్నారు. సో ఈ 3 ఇంక్లూడ్ అయిన ఫుడ్స్ మీరు మానితే దాని రీప్లేస్మెంట్ ఏంటి అంటే సిరిధాన్యాలు, చిరుధాన్యాలు కానీ సిరిధాన్యాలు కానీ అంటారు. ఇవి 5 రకాలు, యాక్చువల్లీ మొత్తం కలిపి 8. రాగి, సజ్జ, జొన్న, వరిగలు ఇవన్నీ ఒక కేటగిరీలోకి వస్తాయండి. ఈ 4 కొర్రలు, సామెలు, ఊదలు, అరికెలు, అండుకొరలు, ఈ 5 ఒక కేటగిరీలోకి వస్తాయి. ఈ 5 రకాలు ఏంటంటే పాజిటివ్ మిల్లెట్స్ అంటాము. రాగులు, సజ్జలు, జొన్నలు, వరిగలు ఇవి న్యూట్రల్ మిల్లెట్స్ అంటాం. మరియు వైట్ రైస్, వీట్ ఎందులోకి వస్తుందంటే నెగిటివ్ గ్రెయిన్స్. ఈ గ్రెయిన్స్, నెగిటివ్ గ్రెయిన్స్ లో ఏదైతే
పోషక పదార్థం ఉందో అందులో 0 పోషక పదార్థం. అందులో షుగర్ కంటెంట్ కానీ ఫైబర్ కానీ చాలా తక్కువ, షుగర్ ఎక్కువ ఫైబర్ కంటెంట్ చాలా తక్కువ. ఈ షుగర్ కంటెంట్ వల్ల ప్రాబ్లమ్స్ అన్ని నేను ముందు చెప్పినట్టు. సో ఇవి 2 నెగటివ్ గ్రెయిన్స్ లోకి వస్తాయి. రాగి, జొన్నలు, సజ్జలు, వరిగలు న్యూట్రల్ గ్రెయిన్స్ లోకి వస్తాయి, న్యూట్రల్ ఎలిమెంట్స్ లోకి వస్తాయి. పాజిటివ్ మిల్లెట్స్ లోకి వచ్చేది ఏంటంటే కొర్రలు, ఫాక్స్టైల్, సామెలు, లిటిల్, ఊదలు, బానియాడ్, అరికెలు, పోడో, అండు కొరలు, బ్రౌన్ టాప్. ఈ 5 కూడా మనం రోజు కన్జ్యూమ్ చేయాలి. రోజు ఎలా కన్జ్యూమ్ చేస్తామంటే టిఫిన్స్ రూపంలోని, మధ్యాహ్నం భోజనం రూపంలో, రాత్రి భోజనం, సాయంకాలం పూట ఏ పండు కానీ లేకపోతే ఏదైనా కషాయాలు కానీ మీరు తాగొచ్చు. సో నేను చెప్పినప్పుడు ఈ ఫుడ్ ని మేజర్ గా వైట్ రైస్, వీట్ ఏదైతే మాని ఈ మిల్లెట్స్ వాడమంటున్నాను. అట్ ద సేమ్ టైం పాలు మానేసి టీ, కాఫీ మానేస్తే బూస్ట్, బార్న్విటా, హార్లిక్స్ ఇవన్నీ కూడా వాటి క్యాండిడేట్ పేర్లు అండి. ఇవన్నీ కూడా మానేస్తే మరి ఏం తాగాలి అండి అంటే మనకి బోల్డ్ అన్ని కషాయాలు ఉన్నాయి. కషాయాలు అంటే మరి నూరేసి దాని పసరు తాగమని కాదు. కషాయం అంటే మీకున్న తులసి చెట్టు కానీ, మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్న తులసి ఆకులు కానీ, లేకపోతే కరివేపాకు ప్రతి ఇంట్లో అంతరించిపోలేదు, బతికించారు భగవంతుడి దయ వల్ల. ఇంకా కరివేపాకు అనేది అంతరించిపోలేదు మన వ్యవహారిక జీవితంలో. సో కరివేపాకు నీళ్లు కానీ, లేకపోతే గరిక నీళ్లు కానీ, బిల్వాకుల నీళ్లు కానీ, గరిక నీళ్లు కానీ, పారిజాత ఆకులు కానీ, జామ ఆకుల నీళ్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే గోంగూర ఆకులు, మెంతి ఆకు, ఈ ఆకుల తాలూకా నీళ్లు మనం హ్యాపీగా చక్కగా ఎప్పుడైనా తాగొచ్చు. సో ఎప్పుడెప్పుడైతే మీరు టీ, కాఫీ, బార్న్విటాకి అలవాటు పడిపోయారో ఆ టైమ్స్ లోని దాని బదులు ఇది రీప్లేస్ చేసుకోమని చెప్తున్నాను. ఇది ఏంటంటే కషాయాలు, ఇది నేను ఒకరు చెప్తే విన్నది చెప్పేస్తుంది కాదండి. 5 years అయింది ఇప్పుడు నేను ఇలాంటి లైఫ్ స్టైల్ కి అడాప్ట్ చేసుకుని. మా మదర్ కానీ మా ఇన్లాస్ కానీ బతికేరు అంటే ఈ ప్రోటోకాల్ పాటించబట్టే. కాదర్ గారు చెప్పినట్టు ఈ ప్రోటోకాల్ పాటించబట్టే వాళ్ళు బతికారు. నేను కూడాను కోవిడ్ టైంలోని మాకు కంపెనీ పెట్టాం ఈ హెల్త్ ఇష్యూ మీదే. ఇలాగా అందరికీ జీవితం బాగుండాలి అని చెప్పి మేము సిరిధాన్యాలు వాడుతున్నాం కదా. ఈ సిరిధాన్యాల్ని ఎలాగా అందరికి ఇవ్వాలి అంటే ఈ సిరిధాన్యాలకి సోకింగ్ ఎక్కువ, నానబెట్టుకోవాలి. రైస్ పెట్టుకుని మధ్యాహ్నం అన్నం కలుపుకుని ఒక కుక్కర్ లో పెట్టేసి 3 గంటలు విజిల్స్ ఇచ్చేసి ఆ అన్నాన్ని తినేసే క్విక్ ఇన్స్టెంట్ అన్ని 2 minutes లో అయిపోవాలి. మనకి అన్ని 2 minutes లో వచ్చేది. స్విగ్గీ 2 minutes లో రావాలి, మనం ఫుడ్ 2 minutes లో తినాలి, మనం వండుకుంటే 2 minutes లో అయిపోవాలి అన్న కాన్సెప్ట్ నుంచి ముందు మీరు బయటపడాలి. మనం అరగంట, గంట, 1 గంట సేపు మనం ఆహారాన్ని తయారు చేసుకోవడానికి వంటింట్లోకి వెళ్తే మనకి ఆ రోజుకి సరిపడే ఆహారం వస్తుంది. మీరు రోజులో గంటలు నించోకలేదు వంటింట్లో కూడాను. 1 గంట, గంటన్నర మీరు వండుకుంటే 2 పూటలకి మీకు వస్తుంది హ్యాపీగా చక్కగా. ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కూడాను చెప్తున్నానండి, మీకు టైం లేదని అనుకోవద్దు. మీరు తీసుకునే మంచి ఆహారం మీద మీ ఎనర్జీ లెవెల్స్ అనేది డిపెండ్ అయి ఉంటది. సో మీ ఎనర్జీ లెవెల్స్ ఇచ్చేది మీ ఫుడ్డే. అది మీరు రైట్ ప్రపోర్షన్ లో, రైట్ క్వాంటిటీలో తీసుకుంటే గనక మీకు టైం ఉంటది, మీ ఎనర్జీ మారుతుంది. దాన్ని బట్టి మీకు టైం ఉంటది. 1 గంట సేపు, గంటన్నర సేపు మేము వెచ్చించలేము అనుకుంటే ఇంకా వాళ్ళు ఈ వీడియోస్ అవి కూడా వినక్కర్లేదు. మీరు ఇంకా మంచిగా అవ్వాలి అని కూడా కోరుకోవద్దు. కట్ షార్ట్ గా చెప్పేస్తున్నాను. ఏంటి అంటే నేను బాగుపడాలి, నా కుటుంబం బాగుండాలి అన్నది మీరు ఇంకా ఐడియానే, కాన్సెప్ట్ నే తీసేయచ్చు బుర్రలోంచి. ఎందుకంటే మీరు గంటన్నర సేపు మీరు భోజనానికి వెచ్చించకపోతే ఇంకా మీ జీవితం అనేది వేస్ట్. సో ఇప్పుడు చెప్పిన దాంట్లో మళ్ళీ బ్యాక్ వద్దామండి. మిల్లెట్స్ వాడాలి. మిల్లెట్స్ వాడాలంటే రైస్ చెప్పినట్టు ప్రెషర్ రైస్ చేసుకుని 3 గంటల్లో 2 నిమిషాల్లో వచ్చేసేది కాదు. కాకపోతే 1/2 గంటలో అయితే అయిపోతుంది సిరిధాన్యాలు. 1/2 గంటలో సిరిధాన్యాలు కుకింగ్. మీరు ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్న 1/2 గంట అవుతుంది. 3 విజిల్స్ రావాలి, కడగాలి, చేయాలి, అది మళ్ళీ ఓపెన్ అవ్వాలి, వండించుకోవాలి. సో సిరిధాన్యాలు కూడా అంతే. కాకపోతే ఏంటంటే మీరు ఏ రోజు ఇప్పుడు ఈ మధ్యాహ్నం తినాలనుకుంటే ముందు రోజు రాత్రి దాన్ని నానబెట్టుకోవాలి. పడుకునే ముందు రాత్రి 8 గంటలు, ఖచ్చితంగా 8 నుంచి 10 గంటలు ప్రతి ఒక్క సిరిధాన్యం, రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగలు కాదండి, కొరలు, సామెలు, ఊదలు, అరికెలు, అండుకొరలు, ఇవేంటి అంటే 5 రకాలు. ఈ రాగులు, సజ్జలు కూడా ఎలా తీసుకోవాలంటే జావా రూపంలో మీరు తీసుకోవచ్చు, లడ్డు రూపంలో తీసుకోవచ్చు, జావా రూపంలో తీసుకోవచ్చు, రోటీ సజ్జలు రొట్టె రూపంలో తీసుకోవచ్చు, అందులో తప్పలేదు. కానీ అన్నం కింద తినటానికి అది మనకి సహకరించదు అనమాట. మరి నవరా రైస్ ఉన్నదండి, బ్రౌన్ రైస్ ఉన్నదండి. బ్రౌన్ రైస్ కూడా ఖచ్చితంగా నవరా రైస్ లోకి రాదు. బ్రౌన్ రైస్ ఏంటంటే వైట్ రైసే, కాకపోతే అన్పాలిష్డ్, కొంచెం పాలిష్ చేయకుండా ఉంచిన దాన్ని బ్రౌన్ రైస్ అంటారు. అంతే తప్ప అందులో కూడా ఎక్కువ ఆహారం ఉండదు.
రెడ్ రైస్, నవారా రైస్, ఇంకొకటి రాజముడి రైస్, ఈ ఎగ్జాటిక్ రైస్ అంటారు వీటిని. ఇవి ఏంటి అంటే ఇవి కన్స్యూమ్ చేస్తే ఖచ్చితంగా మీ బీపీ కానీ డయాబెటీస్ కానీ అన్ని తగ్గుతాయి. కానీ మీకు మీ స్వస్థత చేకూర్చేది అందులో తక్కువ. ఇంకొకటి ఇంత జనాభాలోనే అది పండేది కూడా తక్కువ. సో ఏదైతే ఇప్పుడు మనం చూస్తే వైట్ రైస్ వీటికి ఎక్కువ నీళ్లు పడతాయి. టన్స్ అండ్ టన్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ యూజ్ అవుతుంది. వాటర్ బాడీస్ చాలా ఎక్కువ. ఒక కేజీ వైట్ రైస్ మీ అన్నం రావాలి మీ టేబుల్ మీదకి అంటే 8,000 లీటర్లు వైట్ రైస్ వరి పండించడానికి యూజ్ అవుతుంది. 10,000 నుంచి 12,000 గోధుమలు పండించడానికి అవుతుంది. అదే సిరిధాన్యాలకు మనం అడాప్ట్ చేసుకుంటే మనకి యాంటీ క్యాన్సరియస్, మన హెల్త్, నర్వస్ సిస్టమ్ కానీ, బ్లడ్ ఫ్లో కానీ, బ్రెయిన్ ఫంక్షనాలిటీ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఇవన్నీ కూడా సెటరేట్ చేసేది సిరిధాన్యాలు 5 రకాలవి. దీనికి వాటర్ కన్సంప్షన్ చాలా తక్కువ. ఒక కేజీ సిరిధాన్యాలు అదే మీ టేబుల్ మీద మీ పళ్ళలోకి రావాలి, ప్లేట్ లోకి రావాలి అంటే 200 నుంచి 300 లీటర్లు అంతే. 200 to 300 లీటర్స్ ఆఫ్ వాటరే పడుతుంది అక్కడి నుంచి ఇక్కడ వరకు మీ ప్లేట్కి వచ్చే వరకు నేను చెప్తున్నాను అనమాట. సో ఇదేంటంటే లాట్ ఆఫ్ వాటర్ బాడీస్ కన్స్యూమ్ చేయడానికి ఆపుతుంది. మీరు వాటర్ బాడీస్ సేవ్ చేసుకోవచ్చు మీకు, మీ ఫ్యూచర్ కి. ఇంకొకటి ఏంటంటే మీ హెల్త్ పరంగా కూడా చాలా జబ్బుల్ని నయం చేసి మిమ్మల్ని ఒక స్వస్థమైన ఆరోగ్యాన్ని మీకు ఇస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే చాలా మందికి పండించే కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లోని మనకి పంట పొలం అన్నదే తక్కువైపోతుంది. వాటర్ బాడీస్ కూడా చాలా తక్కువైపోయింది. ఇదేంటంటే డ్రాట్ రెసిస్టెంట్ డ్రై ల్యాండ్ క్రాప్ అన్నమాట. ఈ 5 రకాల సిరిధాన్యాలు కూడాను నీళ్లు తక్కువ లేకపోయినా సరే ఒక్క వర్షపు చినుకుతోని సంవత్సరం పొడుగునా ఒక్క వర్షపు చినుకు వచ్చినా సరే దానికి చాలు అంతలా పండుతుంది. అండ్ మనం చాలా వాటర్ బాడీని సేవ్ చేస్తున్నాము. దీని ద్వారా మనకి ఏంటంటే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ నవారా రైస్ ఇవన్నీ కూడా లిమిటెడ్ గా వాడుకోవచ్చు. మొత్తం అదే మేజర్ గా తీసుకుంటే పాపులేషన్ అంతా కూడాను అది పండించడానికి కూడా మనకి ప్లేస్, చోటు, నిధులు సరిపో. మెయిన్ అంటే మన డిసీజెస్ తగ్గాలి, మనం బాగుండాలి. మన క్యాన్సర్స్ కానీ, లేకపోతే వైరసెస్ కానీ, బ్యాక్టీరియా కానీ మనం ఏదైనా సరే ఫైట్ చేయాలంటే ఈ 5 తాలూకా సిరిధాన్యాలు మనం చేసుకోవాలన్నమాట. సో రాత్రి నానబెట్టుకొని 8 గంటలు నానబెట్టుకున్న తర్వాత 2 రోజులకి ఒక సిరిధాన్యం కింద పెట్టుకుని ఒక 10 రోజులు ఈ సైకిల్ కింద ఫాలో అయ్యి మీ ఇంకా లైఫ్ లాంగ్ ఈ సైకిల్ కంటిన్యూ చేయాలి. 2 days కి ఒక సిరిధాన్యం. లేదు మధ్యలో మిస్ అవుతున్నాం అంటే పర్వాలేదు, ఇంకోటి రీప్లేస్ చేసుకోవచ్చు సిరిధాన్యాలు. కానీ కొర్రలు 2 రోజులు, సామెలు 2 రోజులు, ఊదలు 2 రోజులు, అరికెలు 2 రోజులు, అంటుకొరలు 2 రోజులు, ఇలా 2 రోజులు చొప్పున మనం మధ్యాహ్నం రైట్ కన్స్యూమ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేనే లైవ్ ఎగ్జాంపుల్, ప్లస్ నాలాంటి వాళ్ళు చాలా లైవ్ ఎగ్జాంపుల్. మీరు గూగుల్ కొట్టి కాదరగల్లి వదిలి గారి వీడియోస్ చూసారంటే కనుక చాలా వీడియోస్ ఉంటాయి. మేము దీంతో పాటు నేను చెప్పాను కదా కంపెనీ స్థాపించానని చెప్పి, ఇలాగ నానబెట్టుకుని రైస్ కి అలవాటు పడిపోయి దాని షుగర్ కంటెంట్ కి, నాలుగుకి సాల్ట్, షుగర్ తగిలితే ఎలా అయితే బాగుంటుందో ఆ రైస్ కి అలవాటు పడిపోయాము, మేము సిరిధాన్యాలు మారలేకపోతున్నాం అని అనుకున్నప్పుడు ఈ అందరికీ ఎలా ఇవ్వాలి అంటే టిఫిన్స్ రూపంలో ఇవ్వాలి. ఇడ్లీ, దోశ టిఫిన్స్ రూపంలో ఇవ్వాలి. ఇది వన్ ఆఫ్ ద మేజర్ మీల్. మనకి పొద్దున్న లేవగానే మంచి ఆహారం పడేసుకోవాలి కడుపులో. అందుకని మిల్లెట్ ఇడ్లీ దోశ బ్యాటర్ అంటే ఇప్పుడు మనకి వైట్ రైస్ తోని, తెల్ల బియ్యంతోని ఎలా అయితే ఇడ్లీ దోశ రుబ్బు తయారు చేస్తారో అలాగే ఇడ్లీ దోశ బ్యాటర్ విత్ మిల్లెట్స్. ఈ 7 రకాల మిల్లెట్స్ అంటే నేను చెప్పిన రాగులు, సజ్జలు, జొన్నలు, అరికెలు, అంకొరలు, సామెలు, ఊదలతోని మేము ఒక మిల్లెట్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసామండి ఇక్కడ JNTU దగ్గర హైదరాబాద్ లోని. ఐఎమ్ స్టార్ట్అప్, ఐఎమ్ PMFME సబ్సిడరీ. ప్రధాన మంత్రి స్కీమ్ లో నేను యాజ్ ఎ ఉమెన్ ఆంటర్ప్రినర్ నాకు సబ్సిడీ కూడా ఇచ్చారు. అండ్ మా ఫ్యాక్టరీ నుంచి ఈ 8 రకాల సిరిధాన్యాలు కూడా బ్యాటర్ ఇడ్లీ దోశ రుబ్బు వెళ్తుంది, చాలా స్టోర్స్ కి వెళ్తుంది. మేము ఈ సంవత్సరం ఇప్పుడే జస్ట్ ఒక 2 weeks అయింది కమర్షియల్ గా మిల్లెట్ రుచులు అని KPHB phase 9 లో ఒక ప్యూర్ మిల్లెట్ బేస్డ్ రెస్టారెంట్ ఒకటి స్టార్ట్ చేసాము. అందులో ఏంటంటే మేజర్లీ టిఫిన్స్. మనం ఇడ్లీ చేయాలన్నా ఈ రుబ్బుతోనే, మిల్లెట్స్ తోనే, మనం భోజనం చేయాలన్నా మిల్లెట్స్ తోనే, ఊతప్పం వేసుకోవాలన్నా, గుంత పొంగనాలు వేసుకోవాలన్నా, పనియారం తినాలన్నా, అదే గుంత పొంగనాలు తినాలన్నా, ఊతప్పం తినాలన్నా, లేకపోతే మనం కట్టు పొంగలి ఇంట్లో చేసుకునే కట్టు పొంగల్ తినాలన్నా అన్ని సిరిధాన్యాలతో అండి. స్వీట్ కూడా సిరిధాన్యాలతో చేసుకోవచ్చు. ఈ 5 రకాలతోనే చేసుకోవచ్చు. ఉప్మా చేసుకోవచ్చు. ఈ మెయిన్ గా అంటే ఈ హెల్త్ కండిషన్ అందరిది బాగుండాలి.
ఈ సిరిధాన్యాలు వాడాలి, తినకూడదు తినకూడదు, తినాల్సింది తినాలి అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. నేను ఏదో చెప్పానో వైట్ రైస్, వీట్, మైదా ఆపితే ఈ సిరిధాన్యాలు దానికి రీప్లేస్మెంట్ అండి. టీ, కాఫీ, బోర్మిటా, హార్లిక్స్ వీటన్నిటికీ కూడాను మన కషాయాలు రీప్లేస్మెంట్. అంటే ఈ చెప్పిన ఆకులు చెప్పాను కదా, మెంతాకు, గోంగూరాకు, తులసి నీళ్లు, లేకపోతే కరివేపాకు, ఇవన్నీ కూడాను, జామ ఆకులు, ఏవైనా కొన్ని ఆకులు, పెద్ద ఆకులు, జామ, రావి, పారిజాతం, వేప అయితే పెద్ద ఆకులు అయితే ఒక 4 తీసుకోండి, నలుగురికి సరిపోతాయి. నలుగురు ఉన్న కుటుంబానికి 4 ఆకులు తీసుకుంటే సరిపోతుంది. తులసి, మెంతాకు, కరివేపాకు ఇవైతే చిన్న కొంచెం అవి కూడా గుప్పెడు తీసుకున్నా చాలు. తీసుకుని ఆ ఆకులు తీసుకుని మీరు ఎంతమంది ఉన్నారో దానికి తగ్గట్టుగా, ఎంతమంది అయితే ఉన్నారో ఫ్యామిలీలోని, పెద్ద పెద్ద గ్లాసులు అవసరం లేదండి, ఇంత చిన్న గ్లాస్ చాలు. ఒక 200 ml ఆఫ్ వాటర్ సరిపోతుంది మీకు. మీరు ఎప్పుడెప్పుడు తాగాలంటే, ఎర్లీ మార్నింగ్ తాగితే ఇంకా చాలా మంచిది, సాయంకాలం తాగితే కూడా మంచిది. ఎర్లీ మార్నింగ్ నుంచి మీరు ఎప్పుడైనా తాగొచ్చు. ఒక ఆకు పెట్టుకుని ఇవి కొన్ని నీళ్లు తీసుకుని, మీరు ఎంతమంది అయితే కన్స్యూమ్ చేయాలనుకున్న ఆ నీళ్లు తీసుకుని ఆ ఆకుల్ని ఆ నీళ్ళలో వేసి ముందు ఆ ఆకుల్ని కడుక్కోండి, శుభ్రం పరచుకోండి. ఏదైనా సరే మన స్నానం ఎలా అయితే చేస్తామో అలాగే ఆకులకి కొంచెం వేప, రావి చెట్టు నుంచి కోసుకుంటున్నాం మేము అనుకుంటే గనక, పారిజాతం లాంటివి ఆకులు, దానికి బ్యాక్టీరియా అది ఉంటది, బయట డస్ట్ అది ఉంటది కాబట్టి చింతపండు నీళ్ళల్లో గానీ నిమ్మకాయ నీళ్ళలో గానీ కడగాలి. నిమ్మకాయ అయితే కాస్ట్ ఉంటుంది కాబట్టి చింతపండు నీళ్ళలో కొంచెం కడిగేసి దాన్ని మళ్ళీ ఫ్లోయింగ్ వాటర్ లో కడిగేసి ఆ నీళ్ళని మీరు ఒక 2 లీటర్స్ వాటర్ లో వేసుకుని ఒక 3 నిమిషాలు మరిగించుకోండి. 3 నిమిషాలు మరిగించుకుని దాన్ని వడకట్టుకుని మీరు తాగొచ్చు. వేడి మీద తాగితే, గోరువెచ్చగా తాగితే మంచిది, చల్లగా తాగండి. వేడి మీద గోరువెచ్చగా తాగండి. చాలా చెప్తున్నాను కదా, మీ హెల్త్ ఇలా అలా ఉండదు. నాకు బోల్డ్ అనే కేస్ స్టడీస్ అండి నా దగ్గర. కాదర్వాలి సార్ దగ్గర నేను కేస్ స్టడీస్ బోల్డ్ విన్నాను. అంటే నేను ఇలాంటి ఫీల్డ్ లోకి వచ్చిన హౌస్ వైఫ్ నుంచి, రెగ్యులర్ జాబ్ చేసే ఉమెన్ హౌస్ వైఫ్ నుంచి నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత నా దగ్గరికి కొలలు. మా మిల్లెట్ రుచులు రెస్టారెంట్ కి ఏంటంటే రోజు చాలా మంది వస్తారు, వాళ్ళు ఎంతో తెలుసుకుంటారు, మళ్ళీ మళ్ళీ వెనక్కి వస్తున్నారు. అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము నేను అంటే నా మిల్లెట్స్ లో ఉన్నాను, నాకు మొత్తం కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. మేము కోవిడ్ టైంలోని ఈ కంపెనీ పని మీద ఈ మిల్లెట్ టిఫిన్స్ అన్నది అందరికి ఇవ్వాలని చెప్పి రోడ్డు మీద బోయంపల్లి దగ్గర ఒక కౌంటర్ పెట్టి, జస్ట్ ఒక టేబుల్ పెట్టి నేను బయట దోశలు, ఇడ్లీలు అవి వేసి అమ్మామన్నమాట, ఇచ్చాం ప్రజలకి. ఆ టైంలో ఏంటంటే అసలు కోవిడ్ నంబరు 4 hours మార్నింగ్, 4 hours ఈవినింగ్. ఈ టైంలోనే మేము ఆ స్టాల్ కూడా ఓపెన్ చేసింది. కేసీఆర్ గారు ఎప్పుడైతే ఓపెనింగ్ అవర్స్ ఇచ్చారో అందరికి, ఆ టైంలోనే మేము పెట్టాము. ఎంత మంది జనాలు అంటే నంబర్, అసలు మేము క్యాటర్ చేయలేకపోయేదాన్ని, నేను ఇంట్లో సప్లై చేయలేకపోయేదాన్ని. అందుకే మెయిన్ ఈ ప్రొడక్షన్ ప్లాంట్ వచ్చింది కూడాను. సో ఏదైతే సంకల్పం చేసి మిల్లెట్ భోజనం కింద కష్టంగా ఉంది, మిల్లెట్ టిఫిన్స్ లో అయితే బాగా ఈజీగా వెళ్తుంది అని అనుకున్నామో అది నిజంగా సఫలీకృతం అయిందనే చెప్పుకోవాలి. చాలా మంది వచ్చి మాకు నేను చెప్పచ్చంటే మా స్టాల్ పక్కనే ఒక స్వీట్ షాప్ ఓనర్, నన్ను ఏదో మంచి ఆయన, చిన్నప్పటి నుంచి ఆయన లడ్డూలు చుట్టి పెరిగిన ఆయన అన్నమాట. ఆయన నన్ను ఎంకరేజ్ చేద్దామని రోజు కూడాను వచ్చి నా దగ్గర బాన్యాడ్ దోశ తినేవారు. వారం రోజులు తిన్నారు. వాళ్ళ వైఫ్ రోజు కంప్లైంట్, బయట ఫుడ్ తింటున్నారు, ఇంట్లో వండుతున్నా తినట్లేదని. ఆయన ఏంటి మిల్లెట్ కదా, సరే ఈ అమ్మాయి ఏదో పెట్టింది, ఏదో చెప్తుంది, విందాము చూద్దామని గుడ్డిగా నమ్మకుండా ఆయన ట్రయల్ చేశారు. చేసిన తర్వాత 1 month తర్వాత వచ్చారు. నాకు బోల్డ్ అని జాయింట్ పెయిన్స్ ఉండేవమ్మా, ఇక్కడ నొప్పులు ఉండేవి, లడ్డూలు అవి చుట్టేవాడిని కదా చిన్నప్పటి నుంచి, ఇప్పుడు అవి లేవు, తగ్గిపోయాయి అని చెప్పారు. అది ఫస్ట్ అన్నమాట. ఏంటంటే ఆన్ రోడ్, అసలు స్ట్రీట్ ఫుడ్ లో ఇమ్యూనిటీ అనేది 0, హెల్త్ అనేది 0. అది తెలుసు అయినా సరే మనం అక్కడికే వెళ్ళి తింటాము. బట్ నా ఛాలెంజ్ అక్కడి నుంచి మొదలైంది. ఏంటంటే ఇంట్లో వాడుకుంటారు, ఇది తిని ఇంట్లో చేసుకుంటారు అనుకున్న దాన్ని బయటే చక్కగా తినొచ్చు, కానీ ఇలాంటివి ఒక్క దగ్గర పెడితే సరిపోదు కదా, అన్ని చోట్ల రావాలి. సో మేము బయట పెట్టిన ఏదైతే అది పెట్టామో దాన్ని ఒక 100 కియాస్కులు, 100 స్ట్రీట్, ఏవైతే రోడ్ మీద స్ట్రీట్ ఫుడ్స్ చూస్తున్నారో మీరు, అవన్నీ కూడా మిల్లెట్స్ రీప్లేస్మెంట్ అయితే హెల్త్ ప్రజలవి అందరివి బాగుంటాయి. ఆ స్ట్రీట్ ఫుడ్ లెవెల్ నుంచి లోవర్, మన ఇండియన్ వెల్త్ పిరమిడ్ లో చూస్తే బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఎక్కువ మంది పూర్ అండ్ లోవర్ స్టేట్ అవ్వాలి. సో వాళ్ళకి స్ట్రీట్ ఫుడ్ లోని మిల్లెట్స్ ఇస్తే అద్భుతంగా వాళ్ళ జీవితాలు మారుతాయి నాకు అర్థమైంది. ఇప్పుడు మేము మిల్లెట్ రుచులు రెస్టారెంట్, అంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, హై ఫై వాళ్ళకి కూడా వచ్చేటట్లు మిల్లెట్ రుచులు పెట్టాము. ఈ రెస్టారెంట్ లో కూడా ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ ప్యూర్ అండ్ ఆథెంటిక్ ఫుడ్. ఎక్కడ కూడా మీకు వైట్ రైస్ కానీ వీట్, మైదా కానీ ఉండదు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తోనే మనకి అన్ని కూడా చేస్తాం.
ఇండియాలోని హైదరాబాద్ లోని ఏ రాష్ట్రమైనా తీసుకోండి, ఎక్కడ కూడా రెస్టారెంట్ లో గానుగ నూనెతో వాడిన నూనె వాడరు. అందరూ సన్ డ్రాప్, చీప్ అండ్ అంత. మీ మినర్వా తీసుకోండి, మీ చట్నీస్ తీసుకోండి, ఏ రెస్టారెంట్ హైఫై రెస్టారెంట్స్ కి ఏదైనా వెళ్ళండి, నాకు తెలిసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎవ్వరూ వాడరు. ఐ ఛాలెంజ్ దెమ్. వాళ్ళు వాడారంటే వాళ్ళ ప్రైజెస్ కూడా చాలా బీభత్సంగా ఉంటాయి. కానీ మా రెస్టారెంట్ లో మా ప్రైజెస్ కానీ, మేము వాడే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానీ, సిరిధాన్యాలు కానీ అన్ని కూడా ప్యూర్. మాకు రోజు ఒక క్లయింట్ ఉన్నారు, ఏంటంటే ప్రీ డయాబెటిక్ బేబీ బర్త్డే ప్రీ డయాబెటిక్. ఎందుకు అంటే ఆల్రెడీ మదర్ ఏదైతే కన్స్యూమ్ చేస్తుందో సెల్ ఫార్మేషన్ డయాబెటిక్ సెల్ తో ఫార్మ్ అయింది. సో ఆబ్వియస్ గా వచ్చే అవుట్పుట్ కూడా ఖచ్చితంగా డయాబెటిక్ ఉంటుంది. సో వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా, చిన్న బాబు డయాబెటిక్ అండ్ అమ్మాయి డయాబెటిక్. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇది మారుస్తున్నాం అనమాట. ఈ సిరిధాన్యాలు తింటే, నేను చెప్తున్నాను కదండి, క్యాన్సర్, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్ తగ్గుతున్నాయి సిరిధాన్యాలతో. ఈ డయాబెటీస్, బీపీ అనేది చాలా చిన్నది. థైరాయిడ్, డయాలసిస్ తో చిన్న పిల్లలు 17 years యంగ్ ఏజ్ పిల్లలు డయాలసిస్ తో చనిపోతున్నారు. పెద్దవాళ్ళ సంగతి ఇంకా చెప్పనే అవసరం లేదు. ఏ ఏజ్ గ్రూప్ అయినా ఎప్పుడైనా మార్చొచ్చు. భయం అయితే పడకండి, ఇది పట్టదు ఇది పడతదని. మీరు నానబెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది అనమాట. 8 hours నైట్ నానబెట్టుకుని మధ్యాహ్నానికి ఉడికించుకొని, పొద్దున్న నానేసుకోండి, నైట్ ఉడికించుకొని 10 నిమిషాలు పావు గంటలో మీరు నానబెట్టుకున్న గిన్నెతో పాటే మీరు వేడి చేసుకోవచ్చు. అయితే సిరిధాన్యాలు తెలియని వాళ్ళకి, కొత్తగా వింటున్న వాళ్ళకి ఎలా నానబెట్టుకోవాలి అంటే, సింగిల్ వాష్ ఇవ్వండి బియ్యానికి. సిరిధాన్యాలు, కొర్రలు కానీ సామెలు కానీ ఏదైనా సరే ఒక సింగిల్ వాష్ ఇచ్చి ఆ నీళ్లు వంపేయండి. ఈ ఒక గ్లాస్ మీరు తీసుకుంటే, ఒక పావు గ్లాస్ తీసుకుంటే మీ ఇంట్లో 3-4 తినొచ్చు సిరిధాన్యాలు. ఓకే, ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే పీచు పదార్థం ఇందులో ఎక్కువ, ఫైబర్ రేషియో చాలా ఎక్కువ ఇందులోని. మీరు 1-3 రెట్లు బియ్యం వస్తుంది. సో మీరు ఒక పావు గ్లాస్ తీసుకుని నానేసుకుంటే నైట్ బియ్యము, ఒక గ్లాస్ కి 3 గ్లాసులు నీళ్లు వేయాలి. అందులో 3 రెట్లు అంటే 3 పావులు వేయాలి, 3 నీళ్ళు పడుతుంది. ఆ 3 గ్లాసులు ఏ క్వాంటిటీ అయినా సరే, మీ మెజర్మెంట్ ఏదైనా కానివ్వండి, మీ చిన్నదైనా పెద్దదైనా సరే, ఒక గ్లాస్ ఒక క్వాంటిటీకి 3 క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసి రాత్రి అంతా నానబెట్టి, మీరు ఎప్పుడైతే మార్నింగ్ ఉడికించుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెతో పాటు పెట్టే ఆ నీళ్లు పారబోయకండి. ఆ నీళ్లు మంచివి. డైకాట్స్, మోనోకాట్స్ అని 2 రకాలు ఉంటాయి. డైకాట్స్ కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇవన్నీ నానేసిన ఈ నీళ్ళలో, ఈ ధాన్యాల్లో, ఈ దాల్స్ లో నానేసినవన్నీ పాడేయాలి. ఈ సిరిధాన్యాల్లో నానేసిన నీళ్లు మనం పాడేయకూడదు, మన కన్స్యూమ్ కి మంచిది. ఆ గిన్నెతో పాటు పెట్టుకోవచ్చు, కుక్కర్ లో పెట్టుకోండి, కానీ గిన్నెతో పాటు పెట్టుకోవడం బెటర్. అన్ని ఒకేసారి చెప్పేస్తున్నాను అనుకోకండి మీరు. మనకి ఏదైతే పంచభూతాలు ఉన్నాయో అవన్నీ కూడాను వాటితో మనం పెరిగాం. యాక్చువల్లీ వాటి నుంచే మనం వచ్చాం. మనం చెప్పాలంటే ఈ బాడీ ఏదో తల్లి గర్భం నుంచి వచ్చింది అనుకుంటున్నాం, కానీ అది ఎలాగా ఉన్నదే. కానీ 5 పంచభూతాలు, గాలి, నీరు, నిప్పు, పృథ్వీ, ఆకాశ్, వాయువు, ఇవన్నిటిలో కూడా మనం ఉన్నాయి. కాకపోతే మనం డైరెక్ట్ గాను వీటి కన్సంప్షన్ ఎలా ఉంటుందంటే, డైరెక్ట్ గా భూమిని మనం తినాం కదా, కానీ భూమి ప్రోద్బలంతో వచ్చిన పంటతో మనం తింటున్నాం. సో మనం తినే ఫుడ్ లోని ఈ పంచభూతాలు అనేవి కూడా ఉన్నాయి. సో మనం వండుకునే వంటలో కూడాను ప్రెషర్ కుక్కరైజ్ చేసేవి తగ్గించుకుని ఓపెన్ ఎయిర్ లో వండుకోవడం. సన్లైట్ పడినప్పుడు, లేకపోతే మన ఇంట్లోని వాస్తు అది ఇది అంటారు, అదేదో పురాణాలు, పుక్కిట పురాణాలు ఎక్కడి నుంచో వచ్చినవి అనుకోకండి. మన వాస్తు కూడాను ఈస్ట్ ఫేసింగ్ ఉంటే తీసుకోమని ఎందుకు అంటారంటే, డైరెక్ట్ సన్లైట్ పొద్దునే లేవగానే, ఈ మధ్యన రాత్రి పడుకుని మధ్యాహ్నం లేస్తున్నారు, అది వేరే విషయం. పొద్దునే లేచే అలవాటు ఉన్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఆ సన్లైట్ పడాలి. మనం వంట సౌత్ ఈస్ట్ లో ఎందుకు పెడతామంటే ఆ సూర్యరశ్మి అనేది పడాలి మనకి, మన వంటలో కానీ మన ఇందులో అయినా సరే. సో అందుకని మనం ఆ ప్లేస్మెంట్ అనేది కూడా అక్కడ పెట్టుకున్నాం అనమాట. సో మీరు వండుకునే వంట కూడా ఓపెన్ లో వండండి. అది 10 నిమిషాలు, పావు గంటలో మీ రైస్ కుక్ అయిపోద్ది. ఇంకొకటి ఏంటంటే, అన్నం తిప్పినట్టు తిప్పేయకండి. అన్నం తిప్పుతాం కదా అలాగా బియ్యం ఉడుకుతున్నప్పుడు తిప్పేయకండి. దాన్ని మీడియం ఫ్లేమ్ లోని పెట్టి ఒక పావు గంట 10 నిమిషాల్లో సిరిధాన్యాలు ఉడికిపోతాయి. ఫస్ట్ హై ఫ్లేమ్ లో పెట్టుకున్న 5 నిమిషాలు, దాని తర్వాత మీడియం సిమ్ లో పెట్టుకుని మూత పెడితే చక్కగా ఉడుకుతుంది. ఆ అన్నాన్ని మీరు హ్యాపీగా తినొచ్చు, అది పాడవదు, ఎక్కువ వస్తుంది. అందులో ఉన్న పీచు పదార్థం, మీ బాడీకి కావాల్సింది పీచు పదార్థం, ఫైబర్. ఇట్ ఈస్ నాట్ షుగర్ వాట్ యువర్ బాడీ నీడ్స్, ఇట్ ఈస్ ఫైబర్. ఈ ఫైబర్ అన్నది ఈ సిరిధాన్యాల్లో ఉన్నాయి కాబట్టి దీన్ని సిరిధాన్యాలు అని అన్నారు. చిరుధాన్యాలు కాదండి, సిరిధాన్యాలు. చిరుధాన్యాలు అంటే ఏంటంటే హిస్టరీ పరంగా వచ్చిన పేరు అది, కానీ ఈ సిరిధాన్యాలు మనకి ఇది ముందు నుంచి కూడా ఉంది, మధ్యలో వచ్చిన అనుకోకండి, ముందు నుంచి కూడా ఉంది. కాకపోతే మనకి ఇన్వేషన్స్, బ్రిటిషర్స్ కానీ లేకపోతే
ఇన్వేషన్స్ నుంచి వచ్చిన దాని వల్ల మనం ఈ వైట్ రైస్ అన్నది మనకు వచ్చింది, ఫెమైన్ వచ్చింది, దానివల్ల మాల్ న్యూట్రిషన్. ఈ మాల్ న్యూట్రిషన్ ని మనం ఎరాడికేట్ చేయడానికి దీనికి సబ్స్టిట్యూట్ గా వైట్ రైస్ అనేది ఇమీడియట్ గా క్యాటర్ చేయడానికి అప్పుడు తీసుకొచ్చారు మధ్యలో. కానీ ఇది మధ్యలో వచ్చింది, ముందు నుంచి ఉన్నది గోధుమలు ఉన్నాయి కానీ తక్కువ ప్రపోర్షన్ లో ఈ సిరిధాన్యాలు ఉండేవి. మనకి పురాణాల లెవెల్ కానీ హిస్టారికల్ గా కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. ప్రస్తుతానికైతే మీరు ఒక రకం కొర్రలు తీసుకుని దాంతో ఉప్మా చేసుకోవచ్చు, దాంతో ఇడ్లీ దోశ రుబ్బి వేసుకోవచ్చు, దాంతోనే అన్నం వండుకోవచ్చు, దాంతోనే ఆ పొడితో ఇప్పుడు చాలా షాప్స్ లో అమ్ముతున్నారు పౌడర్ ఫ్లోర్స్, అవి కూడా మీరు అవి కూడా తీసుకుని మీరు స్నాక్ ఐటమ్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. మన ట్రెడిషనల్ గా అదేంటైతే ఎలా చేస్తామో అలాగే, కాకపోతే వాటర్ ప్రపోర్షన్ కొంచెం చూసుకోవాలి. ఉప్మాకి ఉప్మా ప్రపోర్షన్, రైస్ కి రైస్ నేను చెప్పినట్టు. ఇంకా కట్టు పొంగల్ కానీ స్వీట్ కానీ ఏదైనా చేయాలనుకుంటే. సో ఈ సెషన్ ఇప్పటికి ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ సెషన్ లో మనం చూద్దాము మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని కూడాను. మెయిన్ మిల్లెట్స్ కోసం చూద్దాము, ప్లస్ ఇంకా ఎందుకు వాడద్దు అనేవి, అవాయిడింగ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకైతే ఇది ఎందుకు తినాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం.